thank you, our Heavenly Father, to the evening. ప్రభువా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. For giving us another time and opportunity to come in your presence. మీకు సన్నిధిలోకి రావడానికి మీరు మరొక అవకాశం ఇచ్చినందుకు వందనాలు. Under your bleeding word we come, మరి మీ యొక్క విడిపబడిన వాక్యం కిందకి మేము వచ్చున్నాం దేవా. desiring a sincere time of fellowship with you. ప్రభువా మరి ఇంతకాలంగా మీతో పాటు ఉన్న సహవాసం బట్టి Nothing in my arms I bring, ప్రభువా నాకు ఆ చేతుల్లో ఏం లేదు కానీ simply to thy cross I cling. ప్రభువా మేము కేవలం ఆ యొక్క సిలువ వైపే మేము అనుకుంటున్నాం. Under your word, మీ వాక్యం మీదకి వస్తున్నాం. under your blood we come, మీ రక్తం కిందకి మేము వచ్చినాం ప్రభువా. the provided place of fellowship. మరి ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క సహవాస స్థలమైన Bless everybody who has come here. ప్రభువా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. And may you open your word and talk with our hearts. మీరు వాక్యంను తెరిచి మాతో మీరు మాట్లాడండి. If there's anybody sick, Lord, heal that brother or sister. ప్రభువా ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే సహోదరుడు కానీ సహోదరి కానీ మీరు స్వస్థపరచండి. If there's somebody in need, Lord, provide that need from your storehouse. ఎవరికైనా అవసరత ఉన్నట్లయితే ప్రభువా మీ ధనాగారంలో నుండి మీ వారికి అవసరతను తీర్చండి. We commit ourselves into your hands of grace. మమ్మల్ని మీ చేతులకు మేము సమర్పించుకుంటున్నాము ప్రభువా. In the name of Jesus Christ, we ask this prayer and for your glory. ప్రభువా యేసుక్రీస్తు నామం పేట మీ నామం మహిమ ఘనత కొరకు ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let's open our Bibles అనేక పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. and turn to the book of Ruth, మరి రూతు గ్రంథం వైపు మనం తిప్పుదాం. the last chapter, which is the 4th chapter. మరి 4వ అధ్యాయం చివరి అధ్యాయం వైపు మనం తిప్పుదాం. And we're going to read from verse 13 to verse 17. మరి 13 నుంచి 17 వరకు మనం చదువుదాం. So Boaz took Ruth, and she was his wife. And when he went in unto her, the Lord gave her conception, and she bare a son. And the woman said unto Naomi, Blessed be the Lord, which hath not left thee this day without a kinsman, that his name may be famous in Israel. And he shall be unto thee a restorer of thy life, and a nourisher of thine old age. For thy daughter-in-law, which loveth thee, which is better to thee than 7 sons, hath borne him. And Naomi took the child and laid it in her bosom, and became nurse unto it. And the woman, her neighbors, gave it a name, saying, There is a son born to Naomi. And they called his name Obed. He is the father of Jesse, the father of David. 13వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటం నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేద్ అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. Let's pray. ప్రార్థించుకుందాం. Lord Jesus, we really thank you for your word. ప్రియమైన యేసు ప్రభువా మీ వాక్యం కొరకై వందనాలు చెల్లించుచున్నాం. And these words are already anointed. ఈ వాక్యములు ఇంతకు మునిపే అభిషేకించబడినాయి. Just pass on that anointing to us. కేవలం ఆ అభిషేకమును మా పైకి అనుగ్రహించు. As we commit ourselves to your hands of grace. మమ్మల్ని మీ చేతులకు ఇప్పుడు అప్పగించుకుంటున్నాం ప్రభువా. In the name of Jesus Christ, we ask this prayer. ప్రభువా యేసుక్రీస్తు నామమున పేట ఈ ప్రార్థన అడుగుచున్నాం. Amen. ఆమేన్. God bless you all. Can be seated. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. దయచేసి కూర్చుందాం. I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. మిమ్మల్ని అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేట మీకు మరొకసారి మీ శుభములు తెలియజేస్తున్నాను. Nice to see our pastors. మరి సంఘ కాపరులను చూచుట సంతోషంగా ఉన్నది. Pastor Nehemiah, Pastor Samuel, God bless you. మరి పాస్టర్ నెహమియా గారిని మరి పాస్టర్ సమేల్ గారిని దేవుడు Pastor దీవించును గాక. Silas, God bless you. సాలిష్ బేర్ కూడా దేవుడు దీవించును గాక. Brother John Wesley, God bless. మరి సోదరు జాన్ వెస్లీ గారు కూడా దేవుడు దీవించును గాక. Pastor Simon is there. I can see him. God bless him. మరి పాస్టర్ సమయల్ గారు ఇక్కడ ఉన్నారు. దేవుడు దీవించును గాక ఆయన కూడా. Amen. ఆమేన్. And I can see the church of Hyderabad. Yeah. మరి ఇక్కడ మరి హైదరాబాద్ యొక్క సంఘమును ఇక్కడ చూస్తున్నాను. God really bless you all. నిజంగా దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.
Amen. ఆమేన్. People of like mind, మరి నా జనుల్లాగానే ఉన్నారు మీరు. gathering around His word in the last days మరి 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 ఇక చివరి దినంలో ప్రపంచమంతటా కూడుకుంటున్న వారుగా to fulfill His promise. ఆయన వాగ్దానం ఇప్పుడు ఇక్కడ నెరవేర్చబడుచున్నది. That where the bodies, the eagles will be gathered. మరి ఎక్కడైతే మరి ఆ యొక్క పక్షి పీనుగు ఉంటుందో అక్కడనే పక్షిరాజులు పోగవుతారని చెప్పబడుతున్నది. I really thank God for giving me grace to come here in this church. మరి ఇక్కడ మరి సంగమునకు వచ్చుట దేవుని కృపగా నేను తలంచున్నాను. That I think it's after quite some time that I've come back here. మరి చాలా కాలం తర్వాత మరి నీ ఇక్కడ దర్శించుట జరుగుతున్నది. I still remember the time when I first came, long time back. చాలా కాలం తర్వాత మరి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు దీన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. And there was a pastor here. ఇక్కడ ఒక సంఘ కాపరి ఉండేవారు. But then that pastor went after a strange doctrine. మరి ఆ సంఘ కాపరి మరి వింతైన ఒక సిద్ధాంతంలోకి వెళ్ళిపోయాడు. So he left this place. I mean, he's still here, but then he went away. ఆయన ఇక్కడే ఉన్నాడు ఈ ప్రాంతంలోనే, కానీ మరి వాక్యంలో నుండి తొలగిపోయాడు. That was the time this church needed a support. ఆ సమయంలో మరి ఈ సంఘమునకు ఒక సహాయం అవసరమైంటుండే. And so God gave me grace. God bless our sister Michigan who's sitting here. మరి సోదరి మిషిగన్ సిస్టర్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. దేవుడు ఆమెను దీవించును గాక. And by the grace of God we got a privilege to come here. మరి దేవుని కృపను బట్టి ఇక్కడ రావడం అనేది మరి ఒక గొప్ప ధన్యతగా తటస్థించినది. And support this church. వచ్చి ఇక్కడ సంఘమునకు సహాయం చేసేటట్టుగా ఉన్నప్పుడు And finally God raised our pastor here. చివరిగా దేవుడు ఇక్కడ ఒక సంఘ కాపరిని లేపాడు ఇక్కడ. In the form of Pastor Andrews. మరి సంఘ కాపరి అయిన ఆండ్రూస్ గారి యొక్క రూపంలో దేవుడు లేపాడు. God bless this man of God. దేవుని యొక్క సేవకుడైన వ్యక్తిని దేవుడు దీవించును గాక. And his ministry. మరి ఆయన పరిచర్యని దేవుడు దీవించును గాక. And the church is growing since that time. మరి అప్పటి నుండి సంఘము ఎదుగుతూనే ఉన్నది. And I can see many more coming in. Amen. మరి అనేకులు వచ్చేట ఇక్కడ నేను చూస్తా ఉన్నాను. I see Sister Prasad sitting here. Yeah. మరి సహోదరి ప్రసాద్ Sister. సహోదరి ప్రసాద్ గారు ఇక్కడ ప్రసాద్ రావు గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు చూస్తున్నా. I can see her sitting here. God really bless her. నిజంగా దేవుడు ఆమెను దీవించును గాక. I still remember those who were there in that time. మరి ఆ సమయంలో ఉన్నవారిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను. I still have those sweet memories. Amen. ఇంకా మధురమైనటువంటి జ్ఞాపకాలు నాలో ఉన్నాయి. Yes, time has gone on. మరి ఇంకా Time has passed. మరి సమయం గతించినది. And the word has also moved. అలాగనే వాక్యం కూడా ముందుకు కదులుకుంటూ వెళ్ళిపోయినది. And we are moving closer to the coming of the Lord. Amen. మనము ప్రభు యొక్క రాకడకు దగ్గరగా మరి కదులుతా ఉన్నాం. Amen. Amen. Today evening, tonight I'll be leaving for Warangal. ఈ రోజు రాత్రి నేను వరంగల్ కు మరి వెళ్ళిపోతున్నాను. To be the Pastor Mark. పాస్టర్ మార్క్ గారి సంఘంకి వెళ్తా ఉన్నాను. And then we have, I think, in this trip, మరి 3 marriages. Yeah. ఈ ట్రిప్ లో ఈ యొక్క టూర్ లో మరి నాకు 3 వివాహం అటెండ్ అయ్యేది ఉంటుంది. Marriage. Yeah. వివాహములు. A wonderful time. మరి అద్భుతమైన సమయం. God's name be praised. ప్రభు నామము స్తుతింపబడును గాక. But this is a wonderful opportunity for us to fellowship once again. కానీ ఈ విధంగా సహవాసంగా కూడుకుంటా అనేది మరి మరొకసారి మంచి అద్భుతమైనటువంటి మంచి అవకాశంగా ఉంటున్నది. In fact, I am coming to Andhra Pradesh, I think after 1 year again. నిజంగా చెప్పాలంటే మరి ఒక సంవత్సరం తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ దర్శించడం జరుగుతున్నది ఇప్పుడు. And I really thank God he gave me that privilege. నిజంగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అంత గొప్ప భాగ్యమును ఇప్పుడు ఇచ్చినాడు దేవుడు. And nice to see our brothers and sisters in the message. మరి వర్తమానంలో సహోదరుల నుంచి వచ్చేట సంతోషంగా ఉన్నది. Now for a little time we are going to meditate on the word. మరి కొద్ది సమయం కొరకు దేవుని వాక్యం మీద మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. And I'd like to bring on a subject. I'll give it a title later. ఇప్పుడు దానికి నేను ఒక మరి టైటిల్ ని మరి ఒక అంశం పేరు నేను తర్వాత మీకు ఇస్తాను గానీ. But let me start with a small background. మరి దానికి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మరి వెనకాల స్థితిని కొద్దిగా మీరు మొదలు పెడతాను. I know you all know this. నాకు తెలుసు మీకు ఇదంతా కూడా తెలుసునని. Today is May the 14th. మరి ఈ రోజు తారీఖు మే 14వ తారీఖు అయింది. And the day Israel was declared as a nation. మరి ఇశ్రాయేలు ఒక దేశముగా మరి ప్రకటించబడినటువంటి దినముగా ఉంటున్నది. What a day to start the campaign meetings, eh? మరి ఆ క్యాంపెయిన్ మీటింగ్స్ ప్రారంభించడం ఎంత బాగుంటున్నది ఇప్పుడు. The Israel became a nation. Amen. చూడండి, ఇశ్రాయేలు ఒక దేశముగా ప్రకటించబడిన దినమైంది. Amen. ఆమేన్. And it's now 71 years since Israel has been a nation. మరి ఇశ్రాయేల్ ఒక దేశంగా అవతరించిన తర్వాత 71 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. And we can see the word progressing in a definite direction. మరి మనం ఇప్పుడు చూస్తున్నాము దేవునికి వాక్యము మరి ఎంత అభివృద్ధి చెందుతుందో అనేక విధమైన కోణంలో చూస్తున్నాం.
And in order to see the progression, we are going to see something from the word today. మరి ఆ యొక్క వాక్యం యొక్క ఎదుగుదలను చూచటంలో మనం దేవుని వాక్యంలో నుండి కొద్దిగా చూడబోతున్నాం. May God give me grace to bring these things out so that the bride can be edified. మరి ఇక ఈ విషయాలు దేవుడు నాకు తీసుకొని వచ్చేట కొరకు మరి ఈ దీన్ని బట్టి దేవుని యొక్క వధువు మరి ఎంతో క్షమాభివృద్ధి పొందినట్టుగా చూస్తుంటున్నాను. This is one Old Testament book మరి ఇది పాత నిబంధనలో ఉన్న ఒక గ్రంథమైనటువంటి పుస్తకం ఇది, which comes after Joshua and Judges. మరి యెహోషువ మరి న్యాయాధిపతుల తర్వాత వచ్చినటువంటి పుస్తకం అయినది. And it is actually between Judges and Samuel. మరి సమూయేలుకు మరియు న్యాయాధిపతులకు మధ్యలో ఉండేటువంటి పుస్తకం ఇది. Now those who know the message ఎవరికైతే వర్తమానము తెలుసో, no, Joshua is Ephesians. మరి యెహోషువ ఒక ఎఫెసీయులకు సాదృశ్యంగా ఉంటున్నాడు. That's the book when the people of Israel came to a homeland. చూడండి ఏం పుస్తకం అంటే మరి ఆ యొక్క పుస్తకము మరి ఇశ్రాయేలు మరి తమ సొంత దేశంలోకి వచ్చినటువంటి స్థలంగా ఉంటున్న పుస్తకం, which spoke of an Ephesians. మరి ఎఫెసీయుల గురించి పలకబడింది అంటున్నది అది. When the forefathers came in the land, మరి వారి యొక్క పూర్వ పితరులు మరి సొంత దేశంలోకి the వచ్చినప్పుడు land called the Holy Ghost, ఆ యొక్క స్థలమునే మరి పరిశుద్ధాత్మగా పిలువబడుతున్న స్థలమైంది. and they wrote a book of Acts. మరి దాన్ని మరి అక్కడ తదుపరిగా అది ఒక అపోస్తల కార్యంగా రాయబడినది. But when you read the word further, కానీ ఇంకా వాక్యం ముందు మీరు చదివినట్లయితే you find that after Joshua మరి యెహోషువ తర్వాత there's another book called Judges. ఇంకొక పుస్తకం ఉన్నది, అదే న్యాయాధిపతులు. And in Judges you find there were 7 major judges, in fact. మరి ఈ న్యాయాధిపతుల్లో మీరు గమనించినట్లయితే 7 ముఖ్యమైనటువంటి న్యాయాధిపతులు ఉండటం మనం చూస్తున్నాం. Though there were more judges, ఇంకా న్యాయాధిపతులు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, but there were 7 major ones. కానీ ఏడుగురు ముఖ్యమైనటువంటి న్యాయాధిపతులు ఉన్నారు. And the last major judge was Samson. మరి చివరి యొక్క న్యాయాధిపతి ముఖ్యమైనటువంటి పెద్ద వ్యక్తి సంసోన్ అంటున్నాడు. And the thing that happened to him in the later days, he became blind. చూడండి ఆయనకి జరిగినటువంటి విషయం ఏంటంటే మరి గతించిన దినం తర్వాత అతను గుడ్డివాడు అవటం మనం చూస్తుంటున్నాం. And Brother Branham typed Samson in the message to the Laodicean age. మరి ప్రవక్త బ్రహ్నాం గారు మరి సంసోన్ని మరి ఈ చివరి కాలంలో ఉన్నటువంటి సంఘమునకు సాదృశ్యంగా చెప్తా ఉన్నాడు. But he also left a hope for them కానీ వారికి కూడా నిరీక్షణ వదిలిపెట్టడం మనం చూస్తున్నాం. when the shock of hairs came back. మరి వారికి కూడా నిరీక్షణ వదిలిపెట్టబడినది. ఏందనగా తిరిగి ఆ యొక్క తలపైన వెంట్రుకలు మొలకెత్తడం మనం చూస్తుంటున్నాం. Speaking of Malachi 4, చూడండి మరి ఆ యొక్క మలాకి 4 మాట్లాడటం మనం చూస్తుంటున్నాం. whose message was to restore those 7 locks. ఆ యొక్క 7 జడలతో కూడినటువంటి ఆ యొక్క తల మీద 7 జడలు తిరిగి మరి పునరుద్ధరణ జరుగుట మనం చూస్తున్నాం. To bring back the anointing of the 7 spirits. మరలా 7 ఆత్మల యొక్క అభిషేకం పునరుద్ధరణ జరుగుట మనం చూస్తున్నాం. That's when he cried, just once more, Lord. అందుకొరకే అతని ఈ విధంగా మొరపెట్టాడు, కేవలం మరొక్కసారి ప్రభువా అన్నాడు. Amen. ఆమేన్. So you find this is Joshua and Judges, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం యెహోషువ మరి న్యాయాధిపతులుగా, and Joshua is Ephesians, మరి యెహోషువనేమో ఎఫెసీయులకు సాదృశ్యంగా ఉంటుంది. and Judges is 7 church ages. మరి న్యాయాధిపతులేమో 7 సంఘ కాలములకు సాదృశ్యంగా ఉంటున్నాడు. When a judge came, మరి సంఘం వచ్చినప్పుడు Israel returned back to God. ఇశ్రాయేలు తిరిగి మరలా దేవుని వైపు తిరగటం మనం చూస్తున్నాం. When the judge died, మరి సంఘము చనిపోయినప్పుడు Israel went back to idolatry. మరి ఇశ్రాయేలు తిరిగి తమ యొక్క వారి యొక్క విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. And that's the story of 7 church ages. అది 7 సంఘ కాలంలో ఉన్నటువంటి కథగా మనం చూస్తున్నాం. When a reformer came, మరి ఆ యొక్క సంస్కర్తలు వచ్చిన తర్వాత people moved to God. మరి జనులు మరి దేవుని వైపు తిరిగారు. But when the reformer left, కానీ ఆ తర్వాత సంస్కర్తలు వెళ్ళిపోయిన తర్వాత they went back and organized and died. వారు ఒక సంస్థగా తయారైపోయి చనిపోయారు. We know the message. మనకు తెలుసు వర్తమానం. But that is the story of Judges. కానీ అది న్యాయాధిపతులకు ఇవ్వబడినటువంటి కథగా మనం చూస్తున్నాం. And by the time you come to the last chapter of Judges, అటు తర్వాత మనము న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి చివరి యొక్క పుస్తకం దగ్గరికి వచ్చి చూసినట్లయితే, to help you all, let me read those scriptures. మరి మీకు సహాయం చేసే కొరకు మరలా మనం దాని యొక్క లేఖనం మనం చదువుదాం. Judges chapter 21, మరి న్యాయాధిపతుల గ్రంథము 21, and we are going to read verse 25. మరి 25 వచనమును మనం చదవబోతున్నాం. This is how the book of Judges closed. ఈ విధంగా మరి న్యాయాధిపతుల యొక్క గ్రంథము ముగించబడినది. In those days there was no king in Israel. Every man did that which was right in his own eyes. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చెను.
By the time church ages came to an end, మరి అటు తర్వాత మరి చూసినట్లయితే సంఘకాలము ముగింపులోకి వచ్చినది. you find this is the condition of this age. మరి ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే సంఘం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటూ చూస్తున్నాం. Nobody knows the real leader. మరి ఎవరికి కూడా ఆ నిజమైన నాయకుడు ఎరగకుండా ఉంటా మనం చూస్తున్నాం. It says there was no king in Israel. అక్కడ విధంగా చెప్పబడుతుంది ఇశ్రాయేలులో రాజు లేడని ఇక్కడ చూస్తున్నాం. That's what the scripture says. అది ఇక్కడ లేఖనం చెప్తున్నది. And the real king which was coming was not Saul, which they elected, but the real king that was coming was David. కానీ నిజంగా ఇక్కడ చూసినట్లయితే నిజమైనటువంటి రాజు మరి ఎన్నుకున్నటువంటి ఆ సౌలు కాదు గాని అసలుగా దేవుడు ఎన్నుకున్నటువంటి దావీదు అయి ఉంటున్నాడు. And that king had not yet come. మరి ఇంకా రాజు రాలేదు కానీ And that David speaks of Jesus Christ reigning in the millennium. చూడండి అక్కడ దావీదు ఈ విధంగా పలుకుతా ఉన్నాడు. మరి 1000 ఏళ్ల పాలనలో మరి యేసు క్రీస్తు ప్రభువారు పరిపాలించడం గురించి మాట్లాడుతా ఉన్నాడు. But before he could come, కానీ ఆయన రాక మునిపే అది మాట్లాడుతున్నాడు. when the book of Judges comes to an end, మరి ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథము ముగింపులోకి వచ్చినప్పుడు this is the condition of the church ages. సంఘ కాలంలో యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటున్నది. Every man did that which was right in his own eyes. చూడండి ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చిన అని చెప్పబడుతున్నది. Today you have so many sects today, మరి so many groups. ఈ దినమున మనం చూసినట్లయితే అనేకమైనటువంటి మరి గుంపులుగా ఉండటం మనం చూస్తున్నాం. There are Hindus, మరి హిందువులుగా ఉంటున్నారు, there are Sikhs, మరి సిక్కులు ఉంటున్నారు, there are Muslims, మరి ముస్లింలు ఉంటున్నారు, even amongst Christians. మరి క్రైస్తవుల మధ్యలో కూడా అనేకమైన గుంపులు ఉంటున్నారు. We have so many denominations. మన మధ్యలో కూడా అనేకమైనటువంటి మత శాఖలు ఉంటే మనం చూస్తుంటున్నాం. One street may have 5 churches. ఒకే వీధిలో 5 సంఘాలు ఉంటుంటాయి. Everybody is doing that which is right in his own eyes. చూడండి వారికి ఇష్టానుసారంగా కలిగినది వాళ్ళకి ఏదైతే వాళ్ళ దృష్టికి బాగున్నదో అది చేసుకుంటూ పోతా ఉన్నారు. It is ending in a state of utter chaos, చూడండి అటక్యోస్ confusion. కన్ఫ్యూజన్. థాంక్యూ వెరీ. చూడండి ఇది ఏ విధమైన పరిస్థితిలోకి తీసుకొని వచ్చి ముగిస్తుంది అంటే ఒక గందరగోళం పరిస్థితిలోకి వచ్చి ముగిస్తుంది. Everybody is confused. ప్రతి ఒక్కరు కూడా గందరగోళంలో స్థితిలోకి వచ్చి ముగించబడుతున్నారు. There's no true interpretation of the word. దేవునికి వాక్యములకు నిజమైనటువంటి అనువాదం లేకుండా పోయినది. Everybody has become his own interpreter. ప్రతి ఒక్కరు కూడా వారి సొంత అనువాదికులుగా అయిపోయారు. One Bible, ఒకే బైబిల్ పుస్తకం, but more than 1000 denominations. కానీ వేల మరి ఆ యొక్క మత శాఖల గుంపులు ఉన్నాయి. Everybody trying to interpret the scripture in their own way. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లేఖనం తమకు ఇష్టం వచ్చినట్టు రూపంలోకి వారు అనువాదం చేస్తూ పోతున్నారు. It's in a state of utter confusion. ఇది ఒక గందరగోళమైన పరిస్థితిలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. Babylon is reigning on this earth. చూడండి బబులోను ఈ భూమి పైన పరిపాలించబడుతూ ఉన్నది. And that is the condition of the world. చూడండి అది లోకం యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. But then when that finishes, కానీ ఆ యొక్క ముగింపు ఇచ్చిన వారిని మనం చూస్తే, speaking of the end of Laodicea in Judges, మరి న్యాయాధిపతుల్లో మరి ఆ యొక్క న్యాయాధిపతుల్లో మరి అక్కడ స్పీకింగ్ ఆఫ్ ending of Laodicea in the book of Judges. మరి న్యాయాధిపతుల్లో లవోదియక కాలం ముగించుటలో మనం చూస్తుంటున్నాం. Because Judges is the church ages. ఎందుకంటే మరి న్యాయాధిపతులు అంటే సంఘ కాలములు అంటున్నారు. And when the book of Judges comes to an end, మరి న్యాయాధిపతుల గ్రంథము ముగింపులోకి వచ్చినప్పుడు church ages are coming to a close. చూడండి సంఘ కాలములు మరి ముగింపు దగ్గరలోకి వచ్చేస్తుంది. Then starts another book, అటు తర్వాత ఇంకొక పుస్తకం ప్రారంభమవుతుంది. which is the book of Ruth. ఆ పుస్తకమే రూతు గ్రంథం. Ruth is coming at the end of church ages. చూడండి సంఘ కాలంలో ముగింపులో రూతు గ్రంథం వస్తున్నది. And just before Samuel. చూడండి సమూయేలుకు ముందు రూతు వస్తుంది. Because in Samuel, ఎందుకంటే సమూయేలులో there are 2 main characters. ఇద్దరు వ్యక్తుల యొక్క గుణశీల లక్షణం మనం చూస్తుంటున్నాం. One is Samuel the prophet, ఒక వ్యక్తి సమూయేలు అయినటువంటి ప్రవక్త అయినాడు. and the other is David, ఇంకొక వ్యక్తి దావీదు ఉంటున్నాడు అక్కడ. the main character. ఆ ముఖ్యమైనటువంటి ఆ గుణ లక్షణం కలిగినటువంటి వ్యక్తి. And so we find Samuel speaks of the coming kingdom. కాబట్టి అక్కడ సమూయేలు మరి రాబోయే రాజ్యం గురించి పలుకుట గురించి మనం చూస్తుంటున్నాం అక్కడ. It speaks of the coming king. రాబోయే రాజు గురించి మాత్రం పలుకుట మనం చూస్తున్నాం. But before the king can come, కానీ ఎప్పుడు అది రాజు రాక మునిపే అది. and at the end of Judges, ఆ మరి న్యాయాధిపతుల యొక్క ముగింపులో between church ages and millennium, మరి ఆ సంఘ కాలంలో ముగింపు మరి ఆ యొక్క 1000 పాలనలకు మధ్య జరుగుతున్న కార్యం. there is a small period ఒక చిన్న గడియ కాలం అనేది వ్యవధి ఉన్నది. where you find this book of Ruth. మీరు అక్కడ మీరు గమనించి చూసినట్లయితే ఆ యొక్క గ్రంథము ఆ యొక్క రూతు గ్రంథం మనం And చూస్తున్నాం. Ruth speaks of the visiting of God as Son of Man. చూడండి అక్కడ రూతు మరి దేవుని మనిషి కుమారుని దర్శించడం గురించి మాట్లాడుతా ఉన్నది. Because when God came in the church ages, ఎందుచేతనగా దేవుడు సంఘ కాలంలోకి వచ్చినప్పుడు he came as Son of God. ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడు. He came as the high priest. ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. He came as the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మగా వచ్చాడు.
But then in the millennium, అటు తర్వాత 1000 పాలనలో he's coming as son of David. ఆయన దావీదు కుమారుడిగా రాబోతున్నాడు. But the prophet said, కానీ అక్కడ ప్రవక్త చెప్తున్నాడు, between son of God and son of David, మరి దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో there's a small period of time అక్కడ కొద్ది కాల గడియ అనేది ఉన్నది. to fulfill Luke 17:30. అది అక్కడనే లూకా 17:13 ముగింపులోకి వాగ్దానం Once ముగింపులోకి again, తీసుకొస్తుంది. God will visit this earth మరొకసారి దేవుడు ఈ భూమిని దర్శించబోతున్నాడు. in the ministry of Son of Man. ఎక్కడ మనుష్య కుమారుని యొక్క పరిచర్యలో. And you know, God became kinsman to man when he became Son of Man. ఆయన మనుష్య కుమారుడు అయినప్పుడు మానవునికి దేవునికి మధ్య ఒక రక్త సంబంధమైన విమోచకుడు ఒకటి మనం చూస్తున్నాం. As the great Holy Spirit, ఆ he's- గొప్ప as the great Holy Spirit, ఆ గొప్ప పరిశుద్ధాత్మ he could not associate with man. ఆయన మనుషునితోటి నేరుగా మరి సహవాసంలోకి రాలేడు గాని To become a kinsman to a man, ఆ మనుషునికి మరి ఆయన రక్త సంబంధం విమోచకుడు అవుట కొరకు God became man. దేవుడు మానవుడిగా అయిపోయాడు. And when God became man, దేవుడు మానవుడిగా అయినప్పుడు that ministry was Son of Man. ఆ పరిచర్యనే మనుష్య కుమారుని పరిచర్య. So when you talk about a kinsman, మీరు అక్కడ రక్త సంబంధమైన విమోచకుడు గురించి అని మీరు మాట్లాడినప్పుడు you're referring to the ministry of Son of Man. అది ఆ మనుష్య కుమారుని యొక్క పరిచర్య గురించి మాట్లాడటం గురించి జరుగుతున్నది. And there's a mystery here అది ఇక్కడ ఉన్నటువంటి ఒక మర్మమైనది. in the book of Ruth, మరి రూతు గ్రంథములో which speaks of the God visiting as Son of Man. మరి అక్కడ దేవుడు మరి ఒక మనుష్య కుమారుని రూపంలో సన్ ఆఫ్ మ్యాన్ మనుష్య కుమారుని రూపంలో అక్కడ దర్శించడం గురించి మాట్లాడుతూ And చూస్తున్నాం. what he's going to do as Son of Man in these last days. మరి ఈ చివరి దినములలో మనుష్య కుమారుడి యొక్క పరిచర్య ఆయన ఏం చేయబోతున్నాడు? I know you have heard this book again and again. నాకు తెలుసు మీకు పుస్తకం అనేక సార్లు మీరు వినున్నారని But ఎరుగుదును. today I'm going to just hit one point కానీ ఈ రోజు నేను ఒక్క విషయం ఎత్తి చెప్పబోతున్నాను. and try to bring it out to the bride of Christ. అది ఇక్కడ దేవుని క్రీస్తు యొక్క వధువుకి ఇక్కడ తీసుకొని రాబోతున్నాను నేను. Because Ruth is a mystery ఎందుకంటే రూతు ఒక మర్మయుక్తంగా ఉన్నది. between church ages and millennium. సంఘ కాలములకు మరియు 1000 పాలనకు మధ్య. And if you read that book carefully, మీరు ఆ పుస్తకం జాగ్రత్తగా మీరు చదివినట్లయితే Brother Branham divided it in sections. ప్రవక్త బ్రహ్నాం గారు దాన్ని ఒక భాగములుగా దాన్ని విభాగించాడు. Ruth deciding, రూతు మరి ఆమె మరి ఒక ఎన్నుకొనుట గురించి, Ruth laboring, మరి రూతు మరి పరిచర్య గురించి, Ruth resting, రూతు విశ్రాంతి తీసుకుంట గురించి, and then Ruth rewarded. మరియు రూతుకు మరి బహుమానం ఇచ్చట గురించి. Ruth deciding, మరి రూతు ఒక నిర్ణయం తీసుకుంటుంది. justification. ఏంది నీతికరణ. Ruth laboring, మరి రూతు పరిచర్య చేస్తున్నది. sanctification. శుద్ధీకరణ. Ruth resting, మరి రూతు విశ్రాంతి తీసుకున్నట. the baptism of the Holy Ghost. పరిశుద్ధాత్మిక బాప్తిసమైనది. And Ruth rewarded మరి అటు తర్వాత రూతుకు మరి బహుమానం పొందుకుంటున్నది. is when Boaz came with the gifts. ఏ విధంగానంటే బోయాజు మరియు వరములతో బహుమానాలతో తీసుకొని రాబడుతున్నాడు. All this happening at the end of church ages. ఇవన్నీ కూడా సంఘ కాలములకు ముగింపులో జరుగుతా ఉన్నాయి. I want to show you this. ఇది మీకు ఇక్కడ చూపించాలనుకుంటున్నాను. As Naomi, who had a very good and wonderful house in Bethlehem, మరి నయోమి మరి బెత్లెహేములో మరి తనకు మంచి గృహమును ఆమె కలిగి ఉంటున్నది. but you find that they they left everything and they went to Moab. మరి అక్కడ మీరు చూసినట్లయితే ఆమె అక్కడ అంతా కూడా సమస్తను వదిలిపెట్టేసి వెళ్ళి ఆ మోయాబులకు వెళ్ళిపెట్టి మనం చూస్తున్నాం. And Brother Branham said, మరి ప్రవక్త బ్రహ్నాం గారు చెప్పారు, you can never be blessed till you are in your homeland. మీరు మీ యొక్క సొంత వాగ్దాన భూమిలో ఉన్నంత వరకు మీరు దీవించబడలేరు అని అన్నాడు ప్రవక్త To బ్రహ్నాం be గారు. blessed by God, you need to be in your land of promise. మీరు దీవించబడాలన్నట్లయితే మీరు మీకు వాగ్దానం చేయబడినటువంటి భూభాగంలో మీరు ఉండవలసి ఉన్నది అని అన్నాడు. But God had another purpose. కానీ దేవునికి ఇంకొక ఉద్దేశం అనేది ఉన్నది. Why is Naomi leaving Bethlehem? మరి ఎందుకు అక్కడ నయోమి బెత్లెహేమును వదిలిపెట్టి వెళ్తా ఉన్నది? God had a supreme purpose in his mind. దేవుడికి తన యొక్క సొంత ఆయనకు మనసులో మరి అతీతమైనటువంటి ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన In the Gentile land of Moab, చూడండి ఆ యొక్క అన్య జనుల యొక్క భూభాగమైనటువంటి ఆ యొక్క మోయాబులో there was a young girl growing up. అక్కడ ఒక యవ్వన అమ్మాయి అక్కడ ఎదుగుతా ఉన్నది. Her name is Ruth. ఆమె పేరే రూతు. And she is not predestinated to live in Moab. మరి అక్కడ ఆ మోయాబులో జీవించే ఉండాలని చెప్పి ఆమె పట్ల దేవుడు నిర్ణయం చేసి ఉండలేదు. Her predestination is to be in a particular genealogy. ఆమె యొక్క ముందు ఏర్పాటు దేవుడు ఆమె పట్ల కలిగినట్టు ముందు ఏర్పాటు ఏంటంటే ఆమెను ఒక ఏమంటారు వంశవల్లిలో తీసుకురావాలని ఆశించాడు. Her predestination is to carry some genes. చూడండి ఆ యొక్క ముందు ఏర్పాటు ఏంటంటే దేవుడు ఆమె పట్ల కొన్ని కణములు ఆమె మోయాలని దేవుడు ఆశించాడు. Messiah genes. ఆ యొక్క కణములే మెస్సయా యొక్క కణములు అంటున్నాయి. She's coming in a genealogy ఆయన యొక్క వంశావళిలో వస్తున్నాడు, which is going to bring Christ. అదే ఆయనే మరి క్రీస్తుని తీసుకురాబోతున్నది. She's going to be involved in the family of Abraham. ఆమె అబ్రహాం యొక్క కుటుంబములో మరి కలిసిపోయేదానిగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. And she's living in Moab. ఆమె ఎక్కడున్నది? మోయాబులో
జీవిస్తున్నది. a land of idolatry. మరి విగ్రహారాధన దేశమైనటువంటి ఆ దేశం. You know how Moab was formed? మీకు తెలుసును ఆ యొక్క మోయాబు ఏ విధంగా ఏర్పరచబడినదో. Lot's daughters, మరి లోతు యొక్క కుమార్తెలు who came out with Lot, మరి లోతుతో బయటకు వచ్చినటువంటి వారైనారు. did a wrong with their father, మరి తండ్రితోటి మరి తప్పుడు కార్యం బట్టి and that brought Moab and Ammon. అది అక్కడ మోయాబు దేశం మరి రావడం ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. That's why illegal relationships was normal in Moab. చూడండి ఇల్లీగల్ Relationships was normal in Moab. ఆ కారణం బట్టి మోయాబులో మరి అక్రమంగా జన్మించడం అనేది మరి సాధారణం అయిపోయింది అక్కడ. Because the same spirit which was in Sodom, మరి సొదొములో ఉన్నటువంటి అదే ఆత్మ through Lot's daughters, లోతు కుమార్తెల ద్వారా was transferred to Moab. అక్కడ మోయాబులోకి పయనించుతూ వచ్చినది. So they had all kinds of wrong relationships. కాబట్టి అక్కడ అనేకమైనటువంటి చెడ్డ మరి అక్రమ సంబంధములు కలిగి ఉంటే మనం చూస్తున్నాం. If I should say, నేను చెప్పాలన్నట్లయితే it's a good type of the world and generation today. ఇప్పుడు ఈ దినం ఉన్నటువంటి లోకము యొక్క తరము యుగములో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఖచ్చితంగా చెప్పవచ్చు నేను. A wicked and adulterous generation. క్రూరమైనటువంటి అసహ్యమైనటువంటి యుగమైనది ఇది. Amen. ఆమేన్. And you find, మరి మీరు ఇక్కడ గమనించినట్లయితే, but they are in that wicked and adulterous generation. మరి ఆ క్రూరమైనటువంటి అసహ్యమైనటువంటి ఆ యొక్క యుగములోనే A young girl was growing ఒక up. యవ్వన అమ్మాయి ఎదుగుతా ఉన్నది. This young girl doesn't know what her fate is. ఆ యొక్క యవ్వన అమ్మాయికి ఆమెకి తలరాత ఏంటో ఆమెకి తెలీదు. Maybe she went to a school, బహుశా ఆమె స్కూల్ పాఠశాలకు వెళ్ళి ఉండొచ్చు. but she knows she's a Moabite. ఆమె యొక్క మోయాబురాలని ఆమెకు తెలుసు. How come she will be in a family of an Israel? ఆమె ఏ విధంగా మరి ఇశ్రాయేలు కుటుంబంలో ఒక వంశవల్లో ఆమె ఏ విధంగా వెళ్ళగలుగుతుంది? She doesn't have any of those things. అలాంటి ఏమీ లేవు ఆమె అక్కడ ఆమెకి. She doesn't know what her future is. ఆమె భవిష్యత్తు ఏంటో ఆమెకి ఏమీ తెలీదు. But one day her future is going to change. కానీ ఒక దినమున ఆమె భవిష్యత్తు మారబోతున్నది. God did another thing. దేవుడు ఇంకొక కార్యం చేశాడు. In the land of Israel, ఆ ఇశ్రాయేలు దేశంలో he sent a famine. ఆయన అక్కడ ఒక కరువును ఏర్పాటు చేయడం And జరిగింది. because of famine in Bethlehem, ఆ బెత్లెహేములో ఒక కరువు రావడం బట్టి Naomi and her family left Israel and came to Moab. నయోమి మరి తన యొక్క కుటుంబము అంతా కూడా ఇశ్రాయేలు బెత్లెహేమును వదిలిపెట్టేసి ఆకు రావడం చూస్తున్నాం. 2000 years back, 2000 సంవత్సరాల కిందట a famine struck Israel. ఇశ్రాయేల్ దేశమునకు ఆ యొక్క కరువు రావడం జరిగింది. And Roman General Titus destroyed Jerusalem. మరి ఆ రోమా జనరల్ చక్రవర్తి ఆ యొక్క యెరూషలేమును ఆ దేశమును మరి పాడు చేయడం చూస్తున్నాం. And what happened? అక్కడ ఏం జరిగినది? Israel was cast out of the homeland. మరి ఇశ్రాయేలు మరి శపించబడి మరి అక్కడ నుంచి మరి అంత చెల్లాచెదురుగా పారిపోవడం మనం చూస్తున్నాం. And Naomi, which represents Israel, మరి ఈ నయోమి ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంటున్నది. because of that, అందును బట్టి was scattered in the nations. ఓ దేశంలో గుండా అందరూ కూడా చెదిరిపోవడం మనం చూస్తున్నాం. They went to the Gentiles. ఆ అన్ని దేశంలోకి భూభాగంలోకి వాళ్ళు చెదిరిపోవడం But when they were చూస్తున్నాం. getting scattered to the Gentiles, కానీ ఎప్పుడైతే వారు అన్ని జనుల యొక్క దేశంలోకి చెదిరిపోయారో, if you read the message carefully, మీరు కనుక వర్తమానం జాగ్రత్తగా చదివినట్లయితే, Naomi is not just Israel. నయోమి కేవలం ఇశ్రాయేలు మాత్రం కాదు కానీ Naomi represents the Jewish church, నయోమి యూదుల యొక్క సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. the Orthodox church, మరి ఆర్థోడాక్స్ సంఘమునకు సాదృశ్యంగా ఉంటున్నది. which believed in the law. మరి ప్రభువునందు విశ్వాసం ఉంచే వారిగా ఉంటున్నారు. But now when the new faith came, అయితే ఇప్పుడు కొత్త విశ్వాసం వచ్చినది. and the Jews were cast out of the homeland, మరి యూదులు మరి ఆ యొక్క సొంత దేశంలో నుంచి వారు తరిమి వేయబడడం జరుగుతా ఉన్నది. what happened? ఏం జరిగినది? When Naomi came to Moab, చూడండి, ఎప్పుడైతే నయోమి మోయాబులోకి వచ్చినదో, she had 2 sons, ఆమెకి 2 కుమారులు ఉన్నారు. and they were married to 2 girls in Moab, మోయాబులో ఉన్నటువంటి 2 అమ్మాయిలకు వారు వివాహం చేసుకుంటే మరి చూస్తున్నాం. Orpah and Ruth. ఓర్పా మరియు రూతు. And you find this, మీరు కనుక చూసినట్లయితే, when Orpah and Ruth were married మరి ఓర్పా మరియు రూతు మరి వివాహం చేసుకున్న తర్వాత to Naomi's family, ఎవరికి? నయోమి కుటుంబంలోకి వివాహం చేసుకుంటున్నారు. you find something taking place. మరి అక్కడ ఏదో జరుగుట మనం ఇక్కడ చూస్తుంటున్నాం. And may God give you grace to understand what we are preaching. మనం ఇక్కడ ఏదైతే బోధిస్తున్నామో అది మనకు గ్రహింపు కలుగుటట్లుగా దేవుడు మనకు కృప చూపును గాక. And I think you're understanding. నేను అనుకుంటున్నాను మీకు అర్థమవుతుందని. Amen. ఆమేన్. What happened is, ఏం జరిగిందంటే, when Naomi married her 2 sons in Moab, నయోమి మరి తన యొక్క 2 కుమారులకి మోయాబులో వారు వివాహం చేసిన తర్వాత, both the sons had 2 girls. I mean 1 wife. మరి One son, and both the sons had those 2 girls. మరి ఆ 2 కుమారులు మరి ఆ 2 అమ్మాయిలను పెళ్లి చేసుకున్న తర్వాత, And Mahlon మరి మెహలోను had Ruth as his wife. మరి రూతును వైఫ్ వివాహం భార్యగా చేసుకున్నారు. Because of that marriage, మరి ఆ యొక్క వివాహం బట్టి what the Jews believed, మరి యూదులు ఏం నమ్ముతారంటే,
was handed over to Ruth. మరి రూతుకి ఏమి అప్పచెప్పబడినది? Now Ruth started understanding the God of Israel. చూడండి, ఇప్పుడు అక్కడ రూతు ఇశ్రాయేలుకు దేవుడు ఏమైనాడో అనేది అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది. And when Ruth started understanding the God of Israel, మరి ఇశ్రాయేలు దేవుని ఆమె గ్రహించడం ప్రారంభించినప్పుడు what started happening? అక్కడ ఏం జరుగుతుందంటే, Naomi and her family were introducing God of Israel to Ruth. నయోమి మరియు తమ కుటుంబము అంతా కూడా ఇశ్రాయేలుకు దేవుణ్ణి రూతుకు పరిచయం చేస్తున్నారు. What happened 2000 years back? 2000 సంవత్సరాల కిందట ఏం జరిగినది? When the Jews were scattered in the Gentiles, మరి యూదులు మరి అన్ని జనులలోకి మరి చెదిరిపోయినప్పుడు on the day of Pentecost, ఆ యొక్క పెంతెకొస్తు దినమున the center was Jerusalem. చూడండి, అక్కడ మరి మూల పట్టణంగా ఉన్నటువంటి యెరూషలేము But as you follow the book of Acts, మరి ఆ యొక్క అపొస్తలుల కార్యం మీరు ప్రారంభించి చూసినప్పుడు, after Jerusalem, యెరూషలేము తర్వాత now Antioch became the center. అక్కడ యాంటియోక్ ఇప్పుడు ఒక సెంటర్ గా మూలమైన పట్టణంగా Antioch ఏర్పడింది. is the first place where they are called Christians. మరి ఆ యాంటియోక్ ఇప్పుడు అక్కడ క్రైస్తవులకు మూల పట్టణంగా ఇప్పుడు పిలువబడతా ఉన్నది. Antioch became the headquarters for Paul. మరి పౌలుకు మరి ముఖ్యమైన పట్టణంగా యాంటియోక్ అయిపోయినది. What's happening? ఏం జరుగుతా ఉన్నది? God is now shifting away from the Jews. చూడండి, దేవుడు యూదుల నుంచి ఇక్కడ మరి దాటి వెళ్ళిపోతా ఉన్నాడు. By the time Stephen was martyred, ఆ సమయంలో మరి స్టెఫెను మరి హతసాక్షిగా కాబడ్డాడు. in the I think it's chapter 7, మరి 7వ అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో జరుగుతా where ఉన్నది. Stephen is martyred, మరి అక్కడ అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను మరి హతసాక్షి అవుతా ఉన్నాడు. and persecution started for the Christians. మరి క్రైస్తవులకు అక్కడ హింస అనేది ప్రారంభమైనది. They started leaving Israel. మరి ఇశ్రాయేలును వారు వదిలిపెట్టి వెళ్ళిపోవడం చూస్తా ఉన్నాం అక్కడ. That's when Philip went to Samaria, మరి ఆ సమయంలో ఫిలిప్పు సమరయకు వెళ్ళటం మనం చూస్తా ఉన్నాం. and that's where Philip also met that eunuch. మరి అక్కడ ఫిలిప్పు మరి నపుంసకుడిని మరి దర్శించడం మనం చూస్తా ఉన్నాం. That eunuch, who was an Ethiopian, మరి ఇథియోపియుడు అనేటువంటి ఒక నపుంసకుడిని మనం చూస్తా ఉన్నాం. became the first Gentile మొట్టమొదటి యూదుడు, ఒక అన్ని జనుల నుంచి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి to అవుతున్నాడు. receive the gospel message. మరి సువార్తిక వర్తమానము స్వీకరించే వాడిగా మొట్టమొదటి వ్యక్తి అతను. And he was baptized in the name of the Lord. మరి అతను ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మరి అతను బాప్తిసం తీసుకున్నాడు. Now you find a Gentile being baptized. మరి అక్కడ చూస్తున్నాం, మరి అన్ని జనులు అక్కడ బాప్తిసం పొందుట మనం ప్రారంభమై చూస్తున్నాం. 9th chapter, 9వ అధ్యాయంలో God saved the messenger. మరి దేవుడు ఒక వర్తమానికుని పంపించాడు. The messenger who will be a light to the Gentiles. మరి ఆ యొక్క వర్తమానికుడు మరి అన్ని జనులకు పంపబడుతూ మనం చూస్తున్నాం. Paul accepts the message. మరి పౌలు అక్కడ వర్తమానం అంగీకరిస్తా అన్నాడు. And after Paul comes in the message, మరి పౌలు వర్తమానాలకు వచ్చిన తర్వాత in chapter 10, మరి 10వ అధ్యాయంలో Cornelius, అక్కడ కొర్నేలియుని మనం చూస్తున్నాం. God pours the Holy Ghost on the Gentiles. మరి అన్ని జనులపైన దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించడం మనం చూస్తా ఉన్నాం. Peter uses the same keys he used on Pentecost in Cornelius' house. ఏ విధంగా అయితే పేతురు మరియు వారి పెంతెకొస్తు దినమున ఏ యొక్క తాళపు చెవును వాడాడు, అదే విధంగా కొర్నేలియు గృహంలోను అదే తాళపు చెవును వాడాడు. What are you seeing? మీరు ఏం చూస్తా ఉన్నారు? Now God is shifting away from the Jews ఇప్పుడు దేవుడు అక్కడ యూదుల నుంచి దేవుడు దాటి వెళ్ళిపోతా ఉంటాం మనం and చూస్తున్నాం. is moving towards the Gentiles. ఇక్కడ దాటి వెళుతూ అన్ని జనులపైకి వెళ్తూ చూస్తున్నాం. Gentiles started receiving the Holy Ghost. అన్ని జనులు పరిశుద్ధాత్మ పొందుకుంటే మనం చూస్తా ఉన్నాం. Gentiles started using the name of Jesus. ఈ అన్ని జనులు ప్రభు అయిన యేసు నామం వాడడం ప్రారంభించడం మనం చూస్తా ఉన్నాం. Gentiles started having churches being established. మరి అన్ని జనులు మరి ఒక సంఘములు మరి అభివృద్ధి చెందుటం మనం చూస్తా ఉన్నాం. And by the time the book of Acts closes, ఆ సమయంలో మరి ఆ అపొస్తలుల కార్యం అక్కడ ముగించబడినది. it's not Jerusalem. అది యెరూషలేము కాదు గాని The gospel has gone to the Gentiles. ఇప్పుడు ఆ యొక్క సువార్త అనేది అన్ని జనుల దేశం అంతటికి వెళ్ళిపోయినది. And that was the period అది ఏ కాలం అనంటే in AD 96 మరి ఆ క్రీస్తు ఏడీలో మరి 96 లో 96లో that John, మరి అక్కడ యోహాను who was staying in Ephesians, మరి ఎఫెసీలో మరి నివాసం చేస్తున్నటువంటి యోహాను went to the Isle of Patmos, మరి ఆలో పద్మాసులకు వెళ్ళాడు. and God gave the book of Revelations to him. అక్కడ పద్మాసులో దేవుడు ఆయనకు ప్రకటన గ్రంథం ఇచ్చడం మనం చూస్తా ఉన్నాం. God didn't give John the book of Revelation in Jerusalem. చూడండి, దేవుడు యోహానుకు యెరూషలేములో ఆ పుస్తకం ఇచ్చడం మనం చూడట్లేదు. He gave it in the Isle of Patmos. ఆయన పద్మాసులో మరి అక్కడ ఆయనకు ఆ పుస్తకం ఇచ్చడం మనం చూస్తా ఉన్నాం. God was not dealing in Israel now. చూడండి, ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలులో మరి సంప్రదింపులు చేయట్లేదు. Now he was dealing with the Gentiles. ఆయన ఇప్పుడు అన్ని జనులతో సంప్రదింపులు చేస్తా ఉన్నాడు. So what you find? కాబట్టి ఇక్కడ మీరు ఏం చూస్తా ఉన్నారు? Those Jews, ఆ యూదులు Peter, James, John, Paul, పేతురు, యోహాను, మరి పౌలు ఇవన్నీ చూసిందే. they were the Orthodox Jews. మరి ఆ ఆర్థోడాక్స్ యూదులు అయినారు వాళ్ళు. They were the Jewish church. వారు ఆ యొక్క యూదుల సంఘం అంటున్నారు వాళ్ళు. They were the Jews వారే యూదులైనారు. who handed over the gospel to the Gentiles. ఎవరనగా వారు ఆ అన్ని జనులకు సువార్తను అందించిన వారే అంటున్నారు. And Brother Branham said, మరి ప్రొఫెసర్ బ్రహ్మ గారు చెప్పారు, till the dark ages, ఆ యొక్క అంధకారపు యుగములలో
It was majority the Jews. మరి యూదులే ఎక్కువగా ఉండటం మరి చూస్తూ ఉన్నాం. But after the Dark Ages, ఆ యొక్క అంధకార యుగం అయిన తర్వాత, from the time of Luther, మరి లూథర్ కాలం తర్వాత it's majority Gentiles. ఇప్పుడు మరి ఎక్కువగా ఉన్నటువంటి జనులు ఎవరనగా అన్ని జనులు అంటున్నారు. And by the time you come to Laodicea, అటు తర్వాతకి మనం ఇక్కడ లవోదికా సంకాలంలో చూసినట్లయితే it's Gentiles believing God. మరి అన్ని జనులు దేవుణ్ణి విశ్వసించడం చూస్తా ఉన్నాం. Israel was not a nation. మరి ఇశ్రాయేల్ దేశంగా లేరు. And that's the story we see here. ఆ కథని ఇక్కడ మనం ఇక్కడ చూసాం. That Naomi was cast out of homeland. మరి నయోమి ఆ యొక్క సొంత భూభాగంలో నుంచి మరి చెదిరిపోవడం మనం చూసాం. And she carried the God of Israel to Ruth. మరి ఆమె ఆ దేవుని యొక్క అమ్మాయిని మరి ఆ రూతుని మరి ఇశ్రాయేల్ తీసుకొని పోవడం చూస్తున్నాం. When you find Melon died, మరి అక్కడ మెలోని చనిపోవడం మనం చూస్తున్నాం. and all those things happened. అవన్నీ కార్యాలు జరుగుతాం మనం చూస్తాం. Melon died, మెలోని చనిపోయాడు, Kilion died, గిలియోను చనిపోయాడు, Elimelech died. ఎలిమెలెకు చనిపోయాడు. What's happening? ఏం జరుగుతా ఉన్నది? That Jewish generation died. ఆ యొక్క యూదుల యొక్క మరి ఇక తరం అనేది చనిపోతా ఉంది. But you can see something else, కానీ brother. ఇంకా ఏదో మీరు ఇక్కడ చూడవచ్చు సోదరులారా. Naomi heard నయోమి విన్నది God has visited Israel again. మళ్ళా దేవుడు ఇశ్రాయేలుని దర్శించాడు అనేది నయోమి విన్నది. And God has started visiting Israel. మళ్ళా దేవుడు ఇశ్రాయేలు దర్శించాడనే మాట విని చూసి, If you see the book of Revelation, మీరు కనుక ప్రకటన గ్రంథం చూసినట్లయితే when did this visitation begin? ఆ యొక్క దర్శించుట అనేది ఎప్పుడు ప్రారంభమైనది? At the end of the 6th trumpet. 6వ బూర ముగింపులో. 6 trumpets had been blown. చూడండి 6 బూరలు ఊదబడినాయి. And at the end of the 6th trumpet, ఆ 6వ బూర యొక్క ముగింపులో, at the end of the second woe, ఆ రెండవ అయ్యో దగ్గర you find that God started visiting Israel again. ఆ రెండవ అయ్యో యొక్క ముగింపులో ఇశ్రాయేలుని దేవుడు దర్శించడం అనేది మళ్ళా మనం ప్రారంభమవుతూ చూస్తున్నాం. And now Naomi decided ఇప్పుడు నయోమి ఒక తీర్మానం that చేసుకున్నది. I'll return back to my homeland. తిరిగి నా సొంత భూభాగంలోకి వెళ్ళిపోవాలనుకున్నా. And after 2000 years, అటు తర్వాత 2000 సంవత్సరముల తర్వాత on this very day, ఈ యొక్క దినమున May the 14th, అనగా మే 14వ తారీఖున Naomi once again became a nation. నయోమి మళ్ళొక్కసారి సొంత దేశంగా ఏర్పడటం జరుగుతా ఉన్నది. Naomi returned back to the homeland. నయోమి తిరిగి తన సొంత భూభాగంలోకి వచ్చినది. Brother Branham said, ప్రొఫెసర్ బ్రెండన్ గారు అన్నారు, the same 6-point star of David is shining again. ఆ మళ్ళా 6 కోణముల యొక్క దావీదు నక్షత్రము అక్కడ వెలుగుతా ఉన్నది, ఎగురుతా ఉన్నది అని అన్నాడు. The oldest flag in the world is once again flying. ఆ ప్రపంచంలో పురాతనమైనటువంటి ఆ యొక్క జెండా మళ్ళా ఎగురుతా ఉన్నది. Showing this, ఇది చూపిస్తూ that Naomi has returned back. ఏంటి నయోమి తిరిగి మళ్ళా వచ్చేసింది. But there is a difference. అయితే ఇక్కడ కొద్ది వ్యత్యాసములు ఉన్నాయి. Naomi is not coming alone. చూడండి నయోమి ఒంటరిగా రావట్లేదు. She has a Gentile girl చూడండి ఒక అన్య జనుల యొక్క అమ్మాయిని తీసుకొని వస్తుంది. whose name is Ruth. ఆమె పేరే రూత్ అంటున్నారు. She doesn't know what's going to happen. అక్కడ ఏం జరగబోతుందో ఆమెకి ఏం తెలీదు. But God has a divine providence. కానీ దేవుడికి దైవికమైనటువంటి ఏర్పాట్లు అనేవి ఉన్నాయి. ఆయనకి God has a predestination. దేవుడికి ముందు ఏర్పాటు అనేది ఉన్నది. And you find మీరు కనుక గమనించినట్లయితే that when Ruth comes with Naomi, మరి రూతు నయోమితో వచ్చటం మనం చూసినప్పుడు the Bible says it was harvest time. మరి అక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, అది ఒక కోత కాలము అని చెప్తుంది. And you know, harvest time speaks the end of the world. మనకు తెలుసు అక్కడ కోత కాలము ఏం బైబిల్ గ్రంథం దేనికి పలుకుతున్నది? Harvest is the end of the world. ఈ లోకం యొక్క ముగింపునకు అది చూపిస్తా ఉన్నది. So harvest time is speaking when the seed is separated from the shock. చూడండి ఆ యొక్క కొత్త కాలం దేని చూపిస్తుంది అనగా ఆ యొక్క విత్తనము ఆ యొక్క తొక్కతోటి వేరై ఉండటం మనం చూస్తా ఉండే. Harvest time speaks of a time మరి కొత్త కాలం దేనికి పలుకుతాం మనం చూస్తున్నామంటే, when the seed which you sowed has come back to seed. ఏ విత్తనం అయితే మీరు అది నాటారో తిరిగి మరి పరిపక్వమై అది ప్రధాన స్థానంలోకి వచ్చి మనం చూస్తున్నాం. If the seed was son of man, మరి ఆ యొక్క విత్తనము దేవుని కుమారుడు అయినట్లయితే, మనుష్య కుమారుడు then అయినట్లయితే that same seed has come back. తిరిగి మళ్ళా విత్తనము వచ్చేసింది. Harvest is not stock. చూడండి ఆ యొక్క కొత్త కాలం అనేది ఏదో కాడ కాదు. Harvest is not tassels. మరి కొత్త కాలం అంటే ఏదో కాడలు మరి రెమ్మలు కాదు కానీ. Harvest is not shuck. చూడండి కొత్త కాలం అంటే ఏదో తొక్క కాదు కానీ. Harvest is when the seed comes. హార్వెస్ట్ కొత్త కాలం అంటే విత్తనం వచ్చినప్పుడు. And in this age, ఈ కాలములో at the end of Pentecostal age, పెంతెకోస్తు యొక్క కాలం యొక్క ముగింపులో when a brother came from Kentucky, ఒక సహోదరుడు కెంటకీ నుంచి వచ్చినప్పుడు it was a sign అది ఒక సూచన అయినది. that the ministry of Son of Man has returned back. మళ్ళా మనుష్య కుమారుడు తిరిగి తిరిగి వచ్చట అనేది చూస్తున్నాం. Brother Branham's ministry was to prove ప్రవక్త బ్రెన్నాం గారి యొక్క పరిచర్యను దేనికి రుజువు చేస్తుందంటే, that the seed is coming back to seed. ఆ విత్తనము తిరిగి మళ్ళా విత్తన రూపంలోకి వచ్చట చూపిస్తున్నది. That same corn of wheat, ఆ యొక్క
Same corn of wheat ఆ యొక్క అదే మరి గోధుమ విత్తనము is coming back to wheat again. మళ్ళా తిరిగి ఆ యొక్క గోధుమ విత్తగా రావటం మనం చూస్తున్నాం. After 2000 years, 2000 సంవత్సరాల తర్వాత that same Jesus అదే యేసుక్రీస్తు who walked the streets of Galilee మరి ఆ గలిలయ యొక్క ఆ వీధుల్లో తిరిగినటువంటి ఆయన్నే now walked in Jeffersonville, ఇప్పుడు ఆ యొక్క జెఫర్సన్ వీధుల్లో తిరిగాడు. now walked in Ohio, ఓయో యొక్క భాగంలో తిరిగాడు. now walked in South Africa, ఆయన సౌత్ ఆఫ్రికాలో తిరిగాడు. now walked in India. ఆయన భారతదేశంలో తిరిగాడు. Same Jesus అదే యేసు in another body ఇంకొక శరీరములో to prove అది నిరూపించడం the కొరకు seed has come back to seed. ఆ విత్తనము తిరిగి మళ్ళా విత్తన రూపంలో వచ్చిందని But you know, in చూపించడం harvest కొరకు. time, చూడండి మీకు తెలిసిన ఆ కోత కాలములో it's not just one seed, ఆ ఒక్క విత్తనం కాదండి, there are many seeds. అనేకమైన విత్తనములు. ఆమేన్. And Brother Branham was the first one. చూడండి ప్రవక్త బ్రెండం గారు మొట్టమొదటి వ్యక్తి అయినాడు. My question is, where are the other ones? ఆమేన్. నా యొక్క ప్రశ్న ఏంటంటే వేరే విత్తనాలు ఏవి? Because when the Greeks came to see Jesus, ఎందుకంటే గ్రీకులు మరి యేసుని చూడాలని వచ్చినప్పుడు Jesus said, యేసు ప్రభువారు అన్నారు when the corn of wheat is in the ground, మరి ఆ గోధుమ విత్తనము మరి భూమిలో పడవేయబడిన తర్వాత it dies, it rots, అది చనిపోయి కులిపోయి then it brings much fruit. అటు తర్వాత అనేకమైనటువంటి విత్తనములు తీసుకొని వస్తుంది అని చెప్పారు. One seed does not bring one seed. చూడండి ఒక్క విత్తనమే తీసుకొని రాదు. One seed brings many seeds. ఒక్క విత్తనం అనేక విత్తనములు తీసుకొని వస్తది. You see, the problem in this end time message is many people's vision have failed after 1965. మీకు తెలిసినండి ఈ అంత్యకాల వర్తమానంలో 1965 తర్వాత మరి అనేకులు మరి వారి ప్రాబ్లం They have lost their focus after 1965. 1965 తర్వాత వాళ్ళ యొక్క దృష్టిని అంతా కూడా కోల్పోయారు, దర్శనం గురిని అంతా కూడా కోల్పోయారు. They can't see the progression of the message till now. ఇప్పటి వరకు ఉన్నటువంటి దేవునికి వాక్యం యొక్క ఎదుగుదలను వారు చూడలేకుండా పోయారు. What God is doing in this hour. ఈ కాలంలో ఈ గడియలో దేవుడు ఏం చేస్తున్నాడో అని చూడలేకపోయారు. And we know there's a people in the land మనకు తెలుసు ఈ భూభాగంలో జనులు ఉన్నారు, which is the elect bride of Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా ఎన్నుకొన్నటువంటి వధువు అంటున్నారు వాళ్ళు. And God is in his bride today. ఈ దినమున దేవుడు తన వధువులో ఉన్నాడు. Amen. ఆమేన్. You find this, మీరు ఇది గమనించినట్లయితే that when Naomi returned back, మరి నయమి తిరిగి వచ్చేసిన తర్వాత it was harvest అది time, ఒక కొత్త కాలం అయినది. when the seed had come back to seed. ఎప్పుడు అనగా అది విత్తనము మళ్ళా విత్తన రూపంలో వచ్చిన కాలం. In other words, ఇంకొక మాటలో the same ministry which was 2000 years back, 2000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి అదే పరిచర్య that same ministry came back again. మళ్ళా తిరిగి అదే పరిచర్య రావటం మనం చూస్తున్నాం. And in the harvest time, మరి ఆ కోత కాలములో Ruth went out to search for some food. మరి రుతు అక్కడ కొద్ది ఆహారం వెతుకుటకు బయలువెళ్ళినది. And she came in the field of Boaz. ఆమె అక్కడ మరి బోయాజు యొక్క పొలంలో వచ్చి మనం చూస్తున్నాం. And thank God, మరి దేవునికి వందనాలు, this Ruth which is sitting here, ఈ రూతు ఇక్కడ కూర్చున్న ఈ రూతు she could have gone to any field. ఏక పొలాల్లోకి వెళ్ళలేదు గాని She could have gone to a CNI, CSI, and a Methodist or a Pentecostal or whatever field. ఈ రూతు ఆ సిఎన్ఐ సిఎస్ఐ మెథడిస్ట్ అక్కడ ఇక్కడ ఎక్కడికో పోలేదు గాని, But it was predestinated for this Ruth కానీ ఈ రూతుకు ఆమెకు ముందుగా ఏర్పాటు చేసినది ఏంటంటే that she came to the field of Boaz. బోయాజు యొక్క పొలంలోకి రావడం అనేది ఏర్పాటు చేశాడు దేవుడు. A field where Boaz will appear. ఎక్కడైతే బోయాజు ప్రత్యక్షం అవుతున్నాడో ఆ పొలం అంటున్నది అది. And so it so happened అది అక్కడ జరిగినది అది. that she goes to that field ఆమె అక్కడ ఆ యొక్క పొలంలోకి వెళ్ళట చూస్తున్నాం. and she starts gathering the food. అక్కడ ఆమె ఆహారం సమకూర్చుకుంటూ మనం చూస్తున్నాం. What kind of food? ఏ ఆహారం అది? What the reapers are leaving. చూడండి ఆ యొక్క కొత్త కోయి వారు కొన్ని వదిలిపెట్టుకుంటూ పోతున్నారు ఆ యొక్క పరిగెలను. And you know Brother Branham said, మరి అక్కడ ప్రొఫెసర్ గారు అన్నారు, and it's in the Bible, మరి బైబిల్లో ఉన్నది, the reapers are the angels. చూడండి ఆ యొక్క కొత్త కోయి వారు దేవదూతలు అని చెప్పబడింది. What the messengers were leaving. ఆ యొక్క వర్తమానికులు ఏమేమైతే వదిలిపెడుతున్నారో, What Paul left. పౌలు ఏమైతే వదిలిపెట్టాడో, What Irenaeus left. ఐరేన్ ఏమైతే వదిలిపెట్టాడో, What Martin left. మార్టిన్ ఏమైతే వదిలిపెట్టాడో, What Luther left. చూడండి లూథర్ ఏమైతే What వదిలిపెట్టాడో, Wesley left. వెస్లీ ఏమైతే వదిలిపెట్టాడో, It was the ministry of Malachi 4 చూడండి మలాకి 4లో ఉన్నటువంటి ఆ పరిచర్య to gather all the loose ends అందరిని వదిలిపెట్టిన దాని అందరిని కూడా సమకూర్చుట అయినది. and give it to Ruth. మళ్ళా తిరిగి ఆ రూతుకి ఇచ్చుట అయినది. There was a chief reaper in the field. అక్కడ ఆ యొక్క పొలంలో మరి ప్రధాన మరి కోత కోయే వ్యక్తి అనే ఉన్నాడు అక్కడ. And we know who that chief reaper is. ఆ ప్రధానమైన వ్యక్తి ఎవరో మనకు తెలుసు. That was Brother Branham అది ఆ ప్రధానమైన వ్యక్తి ప్రవక్త బ్రెన్నం గారు అయినారు. in the field of Boaz. మరి ఆ బోయాజు యొక్క పొలంలో ఉన్న వ్యక్తి అయిన. And so you find, కాబట్టి అక్కడ మనం గమనిస్తున్నాం, while she's gathering these extra handfuls, మరి ఆ వదిలిపెట్టినటువంటి వాటిని అన్నిటి కూడా ఆమె సమకూర్చుకుంటే మనం చూస్తున్నాం. and she shows it to Naomi. అది తీసుకుని వెళ్ళి ఆమె నయోమికి ఆమె చూపిస్తా ఉన్నది. Naomi said, tell me the name of the man. ఆమె అప్పుడు అక్కడ నయోమి అన్నది ఆ వ్యక్తి యొక్క పేరు నాకు చెప్పు అంటున్నది. She said Boaz. ఆమె అన్నది బోయాజు అని అన్నది.
And it so happened, అప్పుడు అక్కడ ఈ విధంగా జరిగినది. Naomi said, నయోమి అన్నది, now I'm going to give you a further revelation. ఇప్పుడు ఇక్కడ నీకు ఇంకా తదుపరి ప్రత్యక్షత నీకు ఇవ్వబోతున్నా అన్నది. This revelation couldn't come in the initial period. ఈ యొక్క ప్రత్యక్షత అనేది ప్రారంభ స్థితిలో నీకు రాలేదు గాని, This vision could only come in the last days. ఆమేన్, ఈ యొక్క ప్రత్యక్షత అనేది, ఈ దర్శనం అనేది చివరి కాలంలో నీకు రావాల్సినది. This revelation could only come today. ఈ ప్రత్యక్షత అనేది ఈ దినమున నీకు రావాల్సినది. When Ruth got a revelation, అక్కడ రూతుగా ప్రత్యక్షత వచ్చినప్పుడు, and the revelation is, ఆ ప్రత్యక్షత ఏంటంటే, Boaz is our kinsman. ఆమేన్, బోయాజే రక్త సంబంధం విమోచకుడు అయినాడు. And that is a revelation in these days. ఆ ప్రత్యక్షత ఈ దినమున అయినది. And what is the revelation? ఆ ప్రత్యక్షత ఏమైనది? Once again, మరొకసారి God has become a human. ఆమేన్, మరొకసారి దేవుడు మరి మానవ శరీరం ధరించాడు. Once again, మరొకసారి God is working through a human body. దేవుడు మరొకసారి మానవ శరీరం గుండా ప్రయాణిస్తున్నాడు. Once again, God is ministering as Son of Man. మరొకసారి దేవుడు మనిషి కుమారుని యొక్క పరిచర్య జరుగుతా ఉన్నది. Once again, God is on this earth. మరొకసారి దేవుడు ఈ భూమి మీద ఉన్నాడు. Once again, God is working through a human instrumentality. మరొకసారి దేవుడు ఈ మానవ యొక్క మనసులో గుండా పనిచేయటం మనం చూస్తున్నాం. And she said, ఆమె అంటున్నది, we have a law in Israel. ఓ మనకు Law in Israel. మనకి ఇశ్రాయేల్లో ఒక చట్టం అనేది ఉన్నది. Now, I know you are a widow. నాకు తెలుసు నువ్వు ఒక విధవరాలని. I know that there was no hopes for you. ఓ నీకు ఎలాంటి మరి నిరీక్షణలు లేవని నేను But listen, Ruth, అయితే విను రూతు, you have a bright future. నీకు మంచి భవిష్యత్తు ఉన్నది. Your future is not gone. నీ భవిష్యత్తు పోలేదు. We both are women. మేము ఇద్దరం కూడా మరి అమ్మాయిలమైనా. You are the Gentile church. ఇగో నువ్వు అన్ని జిల్లాల సంఘము, And I'm the Jewish church. నేను ఇక యూదుల సంఘమైన. And he's the kinsman to both of us. ఆయననే మన ఇద్దరికి కూడా రక్త సంబంధమైన విమోచకుడు అయినాడు. Boaz is a kinsman to the Jews and the Gentiles. చూడండి, బోయాజు యూదులకును మరి అన్ని జిల్లాలకును రక్త సంబంధమైన అయినాడు. For me, నాకు he can buy my possession back. నా కొరకు నా స్థితిని మళ్ళా ఆయన కొనగలిగిన వాడు. Restoring the kingdom to Israel. ఇశ్రాయేలుకు తిరిగి తన రాజ్యమును సమకూర్చి పెట్టుట. But as far as you are concerned, Ruth, అయితే నువ్వు రూతుగా మరి పలకబడినప్పుడే, according to the law, ఆ యొక్క చట్టము ప్రకారం a kinsman has to marry this girl. ఒక రక్త సంబంధమైన విమోచకుడు ఈ అమ్మాయిని వివాహం చేసుకునవలసి ఉన్నది. Your husband has died, నీకు భర్త చనిపోయాడు. but this kinsman అయితే ఈ రక్త సంబంధికుడు can become your husband. నీకు భర్తగా అవగలడు అని అన్నాడు. And why will he become your husband? అయితే ఎప్పుడైతే నీకు భర్తగా అవుతాడో, To raise the seed of the dead. చూడండి, చనిపోయిన యొక్క విత్తనమును తిరిగి మరలా లేపట కొరకు అయింటున్నాడు. This marriage ఈ వివాహం అనేది can bring a resurrection. అది పునరుద్ధానం తీసుకొని రాగలదు. This marriage ఈ వివాహము can bring a rapture. ఇది నీకు ఎట్టబడ్డ తీసుకొని రాగలదు. This marriage ఈ వివాహము can bring a kingdom. నీకు ఒక రాజ్యం తీసుకొని రాగలదు. Though you are a నువ్వు Gentile, అన్ని జనులు అయినప్పటికీ కూడా, but I can see the plan now అయితే ఇప్పుడు నీకు ఆ ప్రణాళికను చూడగలను. that God has chosen you అది దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. to come in the commandment of Israel. ఓ మరి సామాన్యమైనటువంటి ఇశ్రాయేల్ దగ్గర దేవుడు వచ్చాడు. And you can come here అయితే నువ్వు ఇక్కడికి రాగలిగావు. and you can marry this man. నువ్వు ఈ వ్యక్తిని వివాహం చేసుకోగలవు. I'll tell you something, Ruth. నీకు ఇక్కడ చెప్తున్నాను ఒకటి రూతు, Today you went to the field as a servant. నువ్వు ఇప్పుడు ఇక్కడ Field నువ్వు as a servant. నువ్వు ఇక్కడ ఒక సేవకురాలిగా మరి నువ్వు ఈ పొలంలోకి వెళ్ళావు. And how all those angels of Boaz are so merciful to you. మరి ఆ యొక్క బోయాజ్ పొలంలో ఉన్నటువంటి ఆ సేవకులందరూ కూడా నీ పట్ల దయ చూపించేవారైనారు. Everyone has left something for you. వారు ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు ఏదో వదిలిపెట్టుకుంటూ పోయారు. Hallelujah. హల్లెలూయా, ఆమేన్. And Malachi 4 has given you all the loose ends. అయితే వదిలిపెట్టిన కార్యములన్నిటిని కూడా మలాకి 4 నీకు సమకూర్చి ఇచ్చినది. But one day, అయితే ఒక్క దినమున the chief reaper, ఆ ప్రధానమైనటువంటి వ్యక్తి, which is Malachi 4, ఆయననే మలాకి 4 అయినాడు. when he was standing in the field ఆయన ఇక్కడ పొలంలో నిలబడినప్పుడు, and Ruth was taking the extra help, అరే రూతు వదిలిపెట్టిన ఆయన్ని కూడా సమకూర్చుకునేటప్పుడు, suddenly Boaz came. హఠాత్తుగా బోయాజు అక్కడ Boaz ప్రత్యక్షమయ్యాడు. appeared in the field. మరి ఆ పొలంలో బోయాజు ప్రత్యక్షమయ్యాడు. And when he appeared in the field, ఆయన పొలంలో ప్రత్యక్షమైనప్పుడు he had a white wig. ఆయన ఆ తెల్లటి దగ్గర కలిగి ఉన్నాడు. He came in the evening time. ఆమేన్. ఆయన సాయంకాలంలో ఆయన దిగొచ్చాడు. And when Boaz appeared in the field, ఆయన అక్కడ బోయాజు ఆ పొలంలో ప్రత్యక్షమైనప్పుడు, in the harvest time, ఆయన కోతకాలంలో straight away, నేరుగా his eyes came on Ruth. ఆయన యొక్క కనుదృష్టి అంతా కూడా రూతు పైకి వచ్చినది. Oh, hallelujah. ఆమేన్, హల్లెలూయా. Immediately he asked the chief reaper. He asked the chief reaper, ఆయన ప్రధానమైన వ్యక్తిని ఈ విధంగా అడిగాడు, who is this girl? ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు. Tell me, who is she? ఈమె ఎవరు అని అడిగాడు. And the chief reaper introduced her to him. ఆ ప్రధానమైన వ్యక్తి ఆమెను ఆయనకు పరిచయం చేశాడు.
The chief reaper said, ఆమేన్. ఆ ప్రధాన వ్యక్తి అన్నాడు, she's the family of Naomi. ఆమె నయోమి యొక్క కుటుంబ సభ్యురాలు అని She's that Gentile girl who has returned back, అన్ని జనుల్లో నుంచి తిరిగి వచ్చినటువంటి అమ్మాయి అన్నాడు ఆయన. left her homeland, ఆమె సొంత భూభాగం వదిలిపెట్టి వచ్చినది, left that Babylon, ఆ బబులోను వదిలిపెట్టి వచ్చినది, and come to your field. ఇప్పుడు నీ పొలంలోకి వచ్చినది. And I want to tell you, అయితే నీకు ఒకటి చెప్పనియండి, she is your kinsman. ఆమెనే నీకు రక్త సంబంధ విమోచకుడు. You and she are a family. ఆమెనే నీకు రక్త సంబంధ విమోచకుడు. నీవు ఆమెతో కుటుంబాన్ని కలిగి ఉండవచ్చు. When Boaz looked with his eyes, అయితే బోయాజు ఆ కళ్ళలోకి though he was having eyes white like wool, ఆయన మరి తెల్లటి విగ్రహం ఆయన ధరించినప్పటికీ, why did Boaz come? మరి బోయాజు ఎందుకు కొరకు వచ్చాడు? To separate the seed and the shuck. చూడండి, ఆ తొక్కను మరి ఆ విత్తనం వేరుపరచుట కొరకు వచ్చాడు. He's come to separate Pentecostalism from the end time message. ఆయన ఈ అంత్యకాలంలో నుండి మరి ఆ పెంతెకోస్తునిజంను వేరు చేయడానికి కొరకు వచ్చాడు ఆయన. He has come to judge the world. మరి ఆయన ప్రపంచమునకు మరి తీర్పు తీర్చడానికి వచ్చాడు ఆయన. But brother, కానీ సోదరులారా, he had mercy in his eyes. ఆయన కను దృష్టిలో ఒక కనికరం అనేది ఉంది. When he looked at Ruth, ఆ రూతు వైపు ఆయన చూసినప్పుడు he said, come here. ఆయన అన్నాడు, ఇటు రా అని అన్నాడు. You can have anything you want. నీకు కావాల్సినంత కూడా నువ్వు ఇక్కడ పొందుకోవచ్చు అని అన్నాడు. And Ruth fell down on her knees. మరి రూతు తన మోకాళ్ళ మీద సాష్టాంగ పడిపోయింది. Who am I? నేనెవరినయ్యా? Why I have found grace in your sight? నీ దృష్టిలో నేను దయ పొందుకుంటున్నాను, నేను ఏ పాటిదానా? If this Ruth can ask this Boaz, మరి ఈ రూతు ఈ బోయాజును అడగలిగినట్లయితే, what have you seen in me? నాలో నువ్వు ఏం చూసావయ్యా? There were millions you could have gone to. మరి అనేకులు మిలియన్ల మంది ఉన్నారు నీ దగ్గర రావడానికి. You know when Boaz will reply to you? You know what Boaz will reply to you? చూడండి, ఆ యొక్క బోయాజు మరి ఏమి సమాధానం ఇచ్చాడో తెలుసునా? My love is elective. నా ప్రేమ అనేది ముందు ఏర్పాటు చేయబడినది. My love is based on choice. చూడండి, నా యొక్క ప్రేమ అనేది నేను ఆ యొక్క నా ఎన్నిక మీద ఆధారపడి. I only love that which was my own. నా యొక్క ప్రేమ అనేది, నా పరిశుద్ధమైన ప్రేమ అనేది నా సొంత ప్రేమ అయినది. I am a family man. నేను ఒక కుటుంబం కలిగినటువంటి వ్యక్తిని. And that's why I only love my family. అందుకొరకే నేను నా కుటుంబం మాత్రమే And the chief reaper has told me ఆ ప్రధానమైన వ్యక్తి నాతో చెప్పాడు, that you are my family. నువ్వే నా కుటుంబం అని చెప్పాడు ఆయన. I don't love everyone. నేను అందరిని కూడా ప్రేమించను గాని I only love that which is my own. నాకు ఇష్టమైన వారిని నేను ప్రేమించువాడని అయినాను. And Ruth, you are my family. ఓ రూతు, నువ్వు నా కుటుంబ సభ్యురాలు అన్నాను. Because you are with Naomi, ఇప్పుడు నువ్వు నయోమితో ఉన్నందున you belong to my family. నువ్వు నా కుటుంబానికి సంబంధించిన వాడివి. And that is why అందుకొరకే I am now going to do something for you. నీ కొరకు నేను ఇప్పుడు ఏదో చేయబోతున్నా. Brief meeting. మరి ఆ విధంగా మరి వాళ్ళతో కుటుంబం ఏర్పడింది. She goes back. ఆమె తిరిగి వెళ్ళిపోయినది. And then Naomi said, అప్పుడు నయోమి అన్నది, this is your time. ఇదిగో నీ సమయం ఇదే. This is your time. ఇదిగో నీ సమయం ఇదే. That you'll be elevated from a servant to a queen. నువ్వు ఒక సేవకురాలు నుండి ఒక మంచి ఒక మరి రాణిగా మరి ఎదిగేటటువంటి స్థితి ఇది ఇప్పుడు అన్నాడు. You don't have to just take the extra handfuls. You can be the owner of the whole field. ఓ ఇదిగా నువ్వు కొద్దిగా నువ్వు సంపాదించుకుంటున్నావు, ఇప్పుడు అవసరం లేదు కానీ ఇప్పుడు ఇక నువ్వు ఈ సమస్తం కూడా నువ్వు పొందుకోగలిగినటువంటి స్థితి ఇప్పుడు నీది అని అన్నాడు. All that Boaz has can be yours. బోయాజు కలిగి ఉన్న సమస్తం కూడా ఇక నీదే అయిపోతున్నది అని అన్నాడు. I want to say, brother, ఓ సోదరులారా, నీకు చెప్పనియండి, all that was in God was poured in Christ. దేవునిలో ఉన్న సమస్తమును కూడా క్రీస్తులోకి కుమరించబడినది. And this is the age. ఇది ఏ కాలమైనది. All that was in ఓ Christ క్రీస్తులో ఉన్న సమస్తమును కూడా has been poured in the bride. ఆయన వధువులోకి కుమరించేశాడు. And this was by the virtue of a marriage. ఇది మరి మరి కన్యక వివాహం అయింటున్నది. What do you find is మరి మీరు ఏం గమనిస్తున్నారు ఇక్కడ? that Naomi is telling Ruth, మరి నయోమి రూతుతో అంటున్నది, you don't just be satisfied with these extra మరి handfuls. కొద్దిగా నువ్వు సంపాదించుకుంటున్న బట్టి నువ్వు ఆనందంగా ఉండలేవు గానీ You can be the co-owner of the whole field. ఇగో ఈ పొలం అంతటిని కూడా నువ్వు సంపాదించుకుంటున్న బట్టి నువ్వు ఆనందంగా ఉండగలవు. And so she said, కాబట్టి ఆమె అన్నది, do one thing. ఒక పని చెయ్యి, Wash yourself. నిన్ను నువ్వు కడుక్కో. Water baptism. ఏంటిది? నీటి బాప్తిసము. Anoint thyself. చూడండి, నిన్ను నువ్వు అభిషేకించుకో. Holy Ghost. ఏంటిది? పరిశుద్ధాత్మ అభిషేకము. And then go to the field. అటు తర్వాత నువ్వు ఆ పొలంలోకి వెళ్ళు. And mark the place where Boaz lie. బోయాజు ఎక్కడైతే మరి నివాసిస్తున్నాడో ఆ స్థలమును నువ్వు మార్క్ చేసుకో. Brother Branham said, డాక్టర్ బ్రెనహం గారు అన్నాడు, that was the cross. అది మరి ఆ సిలువ అని అన్నాడు. Lately we saw something. మరి ఇంకా Lately we saw something. మరి ఆలస్యంగా మనం ఏదో చూసాం ఇక్కడ. Today the cross is the cloud. ఇది ఈ రోజే అక్కడ మనం చూసాం ఏంటంటే ఆ యొక్క సిలువనే అది అక్కడ మేఘమైంటున్నది. It's a mystery that happened today. ఇది అక్కడ జరిగినట్టు ఇక్కడ ఉన్నటువంటి మర్మమైంటున్నది. Now where is Ruth looking at? మరి రూతు ఎటు చూస్తా ఉన్నది? This place. ఈ స్థలం వైపు చూస్తా ఉన్నది. And lay at his feet.
మరి ఆయన పాదముల యొద్ద మరి పడుకొని ఉన్నది. when she lay at his feet, మరి ఆమె ఆయన పాదముల యొద్ద ఈ విధంగా she పడుకున్నప్పుడు just uncover the feet ఆ యొక్క పాదం పైన ఉన్నటువంటి దుప్పటి ఈ విధంగా తీసినది. and lay under those feet. మరి ఆ కాళ్ళ దగ్గర ఆమె మరి ఈ విధంగా పడిపోయి పడుకున్నది. What the feet of Boaz look like? మరి ఆ యొక్క బోయాజు యొక్క కాళ్ళు ఏ విధంగా కనపడ్డాయి అక్కడ. Revelation 10 says మరి మరి ప్రకటన గ్రంథం 10 చెప్తున్నది ఇక్కడ. his feet were like the pillars of fire. చూడండి ఆయన పాదములు మరి అగ్ని స్తంభములుగా ఉన్నాయి. So when she's laying at Boaz's feet, మరి ఆమె అక్కడ బోయాజు పాదముల ఈ విధంగా పడినప్పుడు she's laying under the pillar of fire. ఆమె అగ్ని స్తంభం దగ్గర పడుకున్నట్టు మనం She's చూస్తున్నాం. depending on that leading. ఆమె ఆ యొక్క నడిపింపు మీద ఆమె ఆధారపడి ఉంటున్నది. The Bible says బైబిల్ చెప్తున్నది at midnight he got up. ఆయన మధ్యరాత్రి వేళ ఆయన లేచాడట. And then you know the story. మీకు తెలిసిన తర్వాత ఏం కథ ఉన్నదో. How she said, ఆమె ఏ విధంగా చెప్పిందో. spread your skirt on me. Spread your skirt on me. నీకు దుప్పటి నా మీద వేయమో అని అడిగింది. For you are our kinsman. ఇగో నువ్వే నా రక్త సంబంధం విమోచకుడివి అని అన్నాడు. What did Boaz say? బోయాజు ఏం చెప్పాడు అక్కడ? You have shown more kindness నువ్వు ఎంతో దయను చూపించావు అని అన్నాడు. in the latter end than the former. మరి ఆ కడవరి కాలంలోను కడవరి వర్షంలోను You have not, తొలకరి వర్షంలో you have not gone after any man. ఏ వ్యక్తి దగ్గరికి కూడా నువ్వు వెళ్ళలేదు కానీ This bride is undenominated. చూడండి ఈ వధువు మరి మతశాఖ కానటువంటి Hallelujah. నిష్కలంకమైనటువంటి వధువు అంటున్నాడు. She has not gone after any man. ఏ వ్యక్తి దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదు ఆమె. But you only believed in me. కేవలం ఆమె నా యందు మాత్రమే విశ్వాసించింది. And whatever you said, I will do. అయితే నువ్వు చెప్పినంత కూడా నేను నీ కొరకు చేసేదని అన్నాడు. You know the story. మీకు తెలిసిన తర్వాత కథ ఏమైనదో. Then Boaz did the work of the kinsman. అప్పుడు అటు తర్వాత బోయాజు రక్త సంబంధమైన విమోచకుడి యొక్క కార్యం అక్కడ చేయటం మనం చూస్తున్నాం. And Brother Branham said డాక్టర్ బ్రహ్మ గారు అన్న తర్వాత that was testifying before the elders. చూడండి అక్కడ మరి పెద్దల ముందు ఆమె నీతిమంతురాలుగా తీర్చబడుతున్నది. What did our Jesus do? మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తా He ఉన్నారు? mediated for you and me on the intercessory box. చూడండి ఆయన నీ కొరకు నా కొరకు నా మధ్యవర్తిత్వ కార్యం ఆయన చేస్తున్నాడు. But then what happened? ఆ తర్వాత ఏం జరిగింది? When he finished the intercessory work, ఆయన మధ్యవర్తిత్వ కార్యమును ముగించిన తర్వాత what happened? ఏం జరిగినది? He took the shoe of the other man. ఆయన మరి వేరొక వ్యక్తి యొక్క చెప్పును తీసుకొని, In other words, మీకు తెలిసిన ఏముందో మాటలు, rendered him hopeless, made him of no use. అక్కడ ఏ విధమైన కార్యం లేకుండా పోవటం మనం చూస్తున్నాం. నిస్సహాయమైన స్థితిలో పోవటం మనం చూస్తున్నాం. When the work of redemption was completed, చూడండి రక్త సంబంధమైన విమోచన కార్యం అక్కడ ముగించిన తర్వాత this other man now can't do anything. ఈ ఇంకొక వ్యక్తి ఏమీ చేయలేని స్థితిలోకి వచ్చేసాడు. He can't do anything to Ruth. మరి రూతుకి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వచ్చేసాడు. And Brother Branham said, డాక్టర్ బ్రహ్మ గారు అన్నారు, this other kinsman was the devil, ఇంకొక రక్త సంబంధం విమోచకుడైన వ్యక్తి అక్కడ ఉన్నాడే అతనే సాతానుడు, who was more close to you than Jesus because of your old birth. చూడండి నీకు పాత జన్మను బట్టి నీకు యేసు కన్నా కూడా సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి, రక్త సంబంధమైన వ్యక్తి విమోచకుడు, ఆ వ్యక్తియే సాతానుడు. But by the work of redemption, అయితే మరి ఆ యొక్క విమోచన కార్యను బట్టి Satan is rendered harmless to the bride. మరి వధువుకు మరి ఏ విధమైనటువంటి నిస్సహాయమైన వాడిగా అయిపోయాడు సాతానుడు. And then what happened? ఆ తర్వాత ఏం జరిగినది? Boaz took the book, he paid the price, మరి బోయాజు పుస్తకం తీసుకుని మరి అక్కడ వేలను చెల్లించాడు. and he took the book, ఆ పుస్తకం తీసుకున్నాడు, finished the work of redemption, ఆ విమోచకుని కార్యమును అక్కడ ముగించేశాడు. and now returned with the book. ఇప్పుడు మళ్ళా పుస్తకంతో దిగి వచ్చాడు. That is what happened in this age. అది ఈ కాలంలో జరిగినటువంటి విషయమైనది. The mighty angel came down with the open book, బలిష్ఠుడైన దూత మరి తెరవబడిన పుస్తకంతో దిగి వచ్చాడు. came with the title deed of redemption. మరి హక్కు పత్రముతో విమోచన హక్కు పత్రముతో ఆయన దిగి వచ్చాడు. And that's when ఆ తర్వాత he goes to the house of Naomi. ఆయన నయోమి యొక్క గృహమునకు వెళ్ళటం మనం చూస్తున్నాం. And then he goes and marries Ruth. అక్కడ ఆయన వెళ్ళి రూతుని వివాహం చేసుకుంటే మనం చూస్తున్నాం. Now, this is where I want to begin our thought. ఇక్కడనే ఒక ఆలోచన ప్రారంభించాలనుకుంటున్నాను. Because I know most of these things you have heard. మీరు అనేకమైన విషయాలు మీరు ఇక్కడ విన్నారని నేను ఎరుగుదును. But sort of build a small background అయితే వెనక స్థితిని మీతో చెప్పనివ్వండి. to ఇక్కడ show you something that's happening in this hour. ఈ కాలంలో కొన్ని జరుగుతున్న కార్యములను మీకు చెప్పనివ్వండి. Now Boaz married Ruth. ఇప్పుడు బోయాజు రూతుని వివాహం చేసుకున్నాడు. This event has taken place ఈ సంఘటన అనేది జరిగినది in this age. ఈ కాలంలోనే. How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారండి? Who married Boaz to Ruth? మరి రూతుని వివాహం చేసుకుంది ఎవరు? The prophet. ప్రవక్త. In 1964 he said, 1964లో ఆయన అన్నాడు, he said, she
and he are one. ఆమె ఆయన ఏకమయ్యారు, ఒకటే అని అన్నాడు. They are one. వారు ఇరువురు కూడా ఒకటే అని అన్నారు. In 964, proving his word message, he said, ఆయన వాక్యం నిరూపించడానికి వర్తమానంలో 1964లో ఆయన ఈ విధంగా the అన్నాడు. marriage takes place here. ఆ వివాహం అనేది ఇక్కడ జరుగుతా ఉన్నది. What is the rapture? మరి ఎత్తబడట అంటే ఏమిటి? Going to the wedding supper. అక్కడ మరి పెళ్లి విందుకు వెళ్ళుట అయినది. Amen. ఆమేన్. So the marriage took place. మరి వివాహం అనేది జరిగిపోయినది. And when the marriage takes place, మరి అక్కడ వివాహం జరిగిన తర్వాత, and Boaz took Ruth, బోయజు రూతుని తీసుకున్న తర్వాత, and she was his wife. ఆమె ఆయన భార్య అయినది. Now here comes another thought, ఇప్పుడు ఇంకొక ఆలోచన ఇక్కడ వస్తున్నది, which I am trying to bring out tonight. God give me grace. ఈ రోజు రాత్రి మరి మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. దేవుడు నాకు కృప ఇయ్యును గాక. When Boaz married Ruth, మరి బోయజు రూతుని వివాహం చేసుకున్న తర్వాత, and she was his wife, ఆమె ఆయనకు భార్య అయిన తర్వాత, and they had a relation, వారికి సంబంధం ఏర్పడినది. and God gave her conception, మరి దేవుడు అక్కడ వారికి బహుమానంగా ఇస్తున్నాడు. and she bare a son. ఆమె ఒక కుమారుని కన్నది. Now listen, ఇప్పుడు వినండి, the son she bare. మరి ఏ కుమారుని అయితే ఆమె కనినదో, Now this is after the marriage. ఇది వివాహమైన తర్వాత జరిగిన కార్యం. 1963 1963లో was the year ఆ సంవత్సరం where Brother Branham in the first seal told the church, ప్రవక్త బ్రహ్మ గారు మొదటి ముద్రలో సంఘమునికి విధంగా చెప్పాడు. to his church, ఆయన సంఘానికి చెప్పాడు, henceforth I will not call you church, ఇక మీదట మిమ్మల్ని సంఘం అని నేను పిలవను గాని I'll call you bride. మిమ్మల్ని వధువు అని పిలుస్తున్నాను. Just before he preached the seals, ఇది మరి ముద్రలు బోధించడానికి మునుపే కొద్ది ముందు he had married a couple, ఆయన ఆ ఇద్దరికి వివాహం చేశాడు. and he said, may this be a type, and he said, may this be a type ఇది ఒక మాదిరిగా ఏర్పరచబడడం జరిగింది అని అన్నాడు. of me getting a bride ready for Christ for the ceremonies of that day. ఆ దినమున కొరకు మరి ఒక వధువును మరి వివాహం చేసి సిద్ధపరచుటగా ఉంటున్నది ఇది అని అన్నాడు. Listen brother, ఇప్పుడు వినండి సోదరులారా, the marriage took place. వివాహం అనేది జరిగినది. Marriage is here. వివాహం అనేది ఇక్కడనే. What is the rapture? మరి ఎత్తబడట అంటే ఏమిటి? Going to the wedding ఆ supper. యొక్క పెళ్లి విందుకు వెళ్ళుట అయినది. Amen. ఆమేన్. Now when the marriage took place ఇప్పుడు వివాహం అయిన తర్వాత in 1963, 1963లో when seven thunders uttered their voices, 7 ఉరుములు వాటి శబ్దములు పలికినప్పుడు, the basic purpose of the marriage is మరి వివాహం అవుటకు ముఖ్యమైన విషయం ఏంటంటే, that the seed of the husband goes to the wife. చూడండి, భర్త యొక్క విత్తనము భార్య దగ్గరికి వెళ్ళిపోతున్నది. And what was the seed of our husband? మరి ఆ యొక్క భర్త యొక్క విత్తనం ఆమె కలిగి ఉండుట. The word. ఏంటది? అది వాక్యమైనది. And what happened? మరి ఏం జరుగుతున్నది? In 1963, 1963లో, and when March 18 to 24, మరి మార్చ్ 18 నుంచి మరి 24 వరకు he spoke the message, ఆయన వర్తమానం విధంగా మాట్లాడాడు, spoke the seals. మరి మొదలు మాట్లాడాడు. 3 months later, 3 నెలల తర్వాత, in July, మరి జూలైలో, in Christ the mystery of God, మరి దేవుని మర్మమైన క్రీస్తు అనేటువంటి వర్తమానంలో he said, ఆయన అన్నాడు, she's already pregnated. ఆమె ఇంతకుముందే ఆమె గర్భం ధరించినది అని అన్నాడు. She cannot be deceived. ఆమె మోసపరచబడడానికి అవకాశం లేదని అన్నాడు. And 64, మరి ఆ తర్వాత 64లో they are one. వారు ఏకమయ్యారు, ఒక్కటి అయిపోయారు. See how the message progressed. చూడండి ఏ విధంగా వర్తమానం ఎదుగుతూ వెళ్ళిపోతున్నదో చూడండి. The marriage had taken place. వివాహం అనేది జరిగిపోయినది. And when the marriage had taken place, వివాహం అనేది జరిగినది. she conceived, ఆమె గర్భం ధరించినది. and now she brought a son. ఇప్పుడు ఒక కుమారుని ఆమె తీసుకొని వచ్చినది. Let us see, ఇప్పుడు మనం చూద్దాం, according to the scriptures, మరి లేఖనానుసారముగా what is the son called? మరి ఆ యొక్క కుమారుడు అంటే ఏమిటి అనేది. Now this is something you and I need to understand. ఇప్పుడు ఇది ఏదో నేను ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కార్యం ఏంటిది. Till today we understood ఇప్పటి వరకు మనం ఈ రోజు వరకు మనం ఏం అర్థం చేసుకున్నామంటే, that Boaz was the kinsman. మరి బోయాజు మరి రక్త సంబంధం విమోచకుడు అనుకున్నా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Very nice. బాగున్నది. But let's read the scripture further. అదే లేఖనం కొద్దిగా ముందుకు తిరిగి చదువుదాం. Now I'm asking you to read from verse 13. మరి 13వ వచనం నుంచి చదవమని మిమ్మల్ని So ఆశిస్తున్నాను. Boaz took Ruth, కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని, and she was his wife. ఆమె ఎద్దుకు పోయినప్పుడు, And when he went in unto her, the Lord gave her conception, and she bare a son. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కనెను. Listen, brother. ఇప్పుడు ఏంటండి సోదరులారా, And the woman said unto Naomi, Blessed be the Lord, which hath not left thee this day without a kinsman. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతిందును గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. Read the scripture carefully. ఇప్పుడు లేఖను జాగ్రత్తగా చదవండి. The women are blessing Naomi చూడండి, స్త్రీలు నయోమిని ఆశీర్వదిస్తున్నారు and telling her ఆమెతో ఈ విధంగా అంటున్నారు, that blessed be the Lord,
which hath not left thee this day without a kinsman, that his name may be famous in Israel. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. And he who, ఆయన ఎవరు? the kinsman, చూడండి, రక్త సంబంధమైన విమోచకుడు. shall be unto thee a restorer of thy life and a nourisher of thine old age, for thy daughter-in-law, which loveth thee, which is better to thee than 7 sons, hath borne him. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. What's happening here? ఏం జరుగుతుంది ఇక్కడ? The Lord has not left you, Naomi, without a kinsman. చూడండి, నయోమిని దేవుడు మరి రక్త సంబంధం విమోచకుడు లేకుండా వదిలిపెట్టలేదు. And further down they say, అక్కడ ఇంకా కింద ఈ విధంగా చెప్తున్నాడు, for your daughter-in-law, నీ యొక్క కోడలను బట్టి. now we know that is Ruth, మీకు తెలిసిన ఆమె ఎవరు? రూత్ అని. hath borne him. చూడండి, ఆమెనే కనినది. Who is the kinsman now? ఇప్పుడు రక్త సంబంధం విమోచకుడు ఎవరు? The child. ఆ పిల్లవాడు. Read the scripture carefully. ఇప్పుడు లేఖనం చాలా జాగ్రత్తగా చదవండి. I know it's a little hot, but if you could just focus for 5 minutes. ఇప్పుడు కొద్దిగా ఇక్కడ వేడిగా ఉందని నాకు తెలుసును, కానీ కొద్దిగా ఇక్కడ మీ యొక్క దృష్టిని ఇక్కడ పెడితే బాగుంటది. Maybe God will talk something with your heart. దేవుడు మీ హృదయంతో ఇక్కడ ఏదో మాట్లాడును కాక. We always knew that Boaz is the kinsman. మనకు అందరికీ తెలుసును ఎప్పుడు కూడా మరి బోయాజు మరి రక్త సంబంధం విమోచకుడు అని ఎరుగుతాం. But listen now. కానీ ఇప్పుడు ఇక్కడ వినండి. Boaz has given his seed to Ruth. బోయాజు తన యొక్క విత్తనమును రూతుకు అందజేశాడు. And that seed has now become a child. ఇప్పుడు ఆ విత్తనము ఇప్పుడు పిల్లవాడిగా అయినది. When the child came from the wombs of Ruth, మరి రూతు యొక్క గర్భములో నుండి ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత the woman say ఆ స్త్రీ అంటుంది, that God has not left you without a kinsman. నీకు రక్త సంబంధం బంధువుడు లేకుండా దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు, కానీ This child ఈ పిల్లవాడు will look after you నీకు తర్వాత చూసుకునేవాడుగా ఉంటాడు. in your old age. నీకు ముసలితనమందు చూసుకునేవాడుగా ఉంటాడు. For your daughter-in-law hath borne him. నీకు కోడలు ఇతనిని కనినది. Try to listen carefully. మీరు వింటకు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ How the kinsman traveled. చూడండి ఏ విధంగా రక్త సంబంధం విమోచకుడు పయనించినాడో చూడండి. Boaz was the kinsman, చూడండి, బోయాజు రక్త సంబంధం విమోచకుడు, but now the son is the kinsman. కానీ ఇప్పుడు ఆ కుమారుడు మరి రక్త సంబంధం విమోచకుడు అయిన Son born to Ruth చూడండి, ఆ కుమారుడు రూతుకు జన్మించాడు. is called the kinsman. అతను రక్త సంబంధం విమోచకుడిగా పిలువబడుతున్నాడు. Kinsman to Naomi. చూడండి, నయోమికి రక్త సంబంధం విమోచకుడు అయ్యాడు. Let us see, there's a mystery taking place here. ఇక్కడ ఒక మర్మము కొద్దిగా మనం ఇక్కడ చూద్దాం. And may God reveal it to you and I. దేవుడు నీకును నాకును బయలుపరచును గాక. Verse 16. 16వ వచనం చూడండి. And Naomi took the child and laid it in her bosom and became nurse unto it. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. What's happening here? ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది? Now Ruth bore a child. చూడండి, రూతు ఒక కుమారుని కనినది. And then she gives this child to Naomi. చూడండి, అటు తర్వాత ఆమె ఆ కుమారుణ్ణి ఆ నయోమికి బహుమానంగా ఇస్తున్నది. Listen, the Bible says బైబిల్ చెప్తుంది అక్కడ Naomi took her నయోమి తీసుకున్నది. and started nursing him. ఇప్పుడు నయోమి తీసుకొని మరి దాదిగా ఉండటం మనం చూస్తున్నాం. Ruth gave to Naomi the kinsman. చూడండి, రూతు నయోమికి ఆ రక్త సంబంధ విమోచకుని అందజేస్తున్నది. Kinsman became a husband. చూడండి, ఆ యొక్క రక్త సంబంధ విమోచకుడు భర్త అయ్యాడు. Then kinsman in the form of the seed came in her. చూడండి, ఆ రక్త సంబంధమైన విమోచకుడు ఒక పిల్లవాడిగా రూపంలో ఆమెలోకి వచ్చాడు. Grew in her. ఆమెలో ఎదిగాడు. Now I'm going to say something. ఇప్పుడు నీకు ఒకటి చెప్పబోతున్నా. Then that word is made flesh in her. ఇప్పుడు ఆ వాక్యము ఆమెలో శరీరధారి అవుతున్నది. And when the child comes out, చూడండి, ఆ యొక్క పిల్లవాడు బయటకు వచ్చేటప్పుడు now she hands over this child to Naomi. ఆమె ఆ పిల్లవాడిని నయోమికి అందజేయుచున్నది. Try to understand it. దయచేసి అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేయండి. Let me read a quote to you from the message. ఇప్పుడు వర్తమానంలో నుండి ఒక కోట్ని మీరు చదవాలని ఆశిస్తున్నాను. And that is from the revelation of Jesus Christ, మరి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనేటువంటి వర్తమానంలో నుంచి అయినది. preached on 4th December 1960. మరి 4th 1960లో 4th December. 4th డిసెంబర్లో I am reading this quote to you, please. నేను మీకు ఇక్కడ చదువుతాను. Brother Branham is asking a question. ప్రవక్త బ్రెండన్ గారు ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. Now when is the gospel returning to the Jews? మరి యూదులకు ఈ వర్తమానం ఎప్పుడు వెళుతున్నది అని అడిగాడు. When the day of the Gentile is finished, అన్యజనుల యొక్క దినము ముగించబడినప్పుడు the gospel is ready to go to the Jews. ఈ యొక్క సువార్త అనేది యూదుల ఎదుటకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నది అన్నాడు. Oh, I could.
If I could just foretell you a little something that's fixing to happen right here, see, right in this day. చూడండి, ఇక్కడ ఈ దినమున ఏదో జరుగుట సంభవించబోట అనేది ఇక్కడ ముందుగా చూసి చెప్పుట అయింటున్నది కొద్ది కార్యము. Something was fixing to happen right here, means amongst us, the Gentiles. ఇక్కడ ఏదో ఈ కార్యము జరగబోవుట అనగా ఇక్కడ అంటే అన్ని జనుల మధ్యలో ఏదో కార్యం జరుగుట అనేది We get it in the church age. మనం దాని సంఘ కాలంలో మనం And this great thing is fixing to happen. ఈ గొప్ప కార్యము జరగబోతున్నది ఇక్కడ. This great thing which is fixing to happen ఇది గొప్ప కార్యం ఇక్కడ మరి జరగబోటకు సిద్ధంగా ఉంటుంది ఇక్కడ. will carry over to Revelations 11. అక్కడ అది ప్రకటన 11ను అది మరి మోసుకొని మరి అందజేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నది. And pick up those two prophets, ఆ ఇద్దరు ప్రవక్తలను తీసుకుపోతున్నది. Elijah and the Moses. ఏలియా మరియు మోషేలు. Who will pick up Elijah and Moses? ఏలియా మోషేలను ఎవరు తీసుకుపోతున్నారండి? ఏలియా మోషేలను ఎవరు తీసుకుపోతున్నారు? This is something you need to understand. ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేయండి. This great something that's going to happen here. ఇక్కడ ఈ గొప్ప కార్యం అనేది ఇక్కడ జరగబోతున్న కార్యముగా ఉంటున్నది. Which is going to happen here. ఇక్కడనే ఆ కార్యం జరగబోతున్నది. What is Brother Branham referring to? ఈ దేని కొరకు ప్రాప్తి బ్రహ్మం గారు ఎత్తి చెప్తా ఉన్నారు? The end time message. అంత్యకాల వర్తమానము. The coming of Malachi 4. మలాకి 4 రాబోతున్న దాని గురించి. Revelations 10. చూడండి, ప్రకటన 10 This great something that is fixing to take place here. ఇక్కడ ఒక గొప్ప కార్యం జరగబోతున్న దాని కార్యం గురించి మాట్లాడుతా ఉన్నాడు. Will carry over. ఇది అక్కడికి మోసుకొని పోబోతున్నది. To Revelations 11. ఎక్కడికి? ప్రకటన 11కు మోసుకొని పోతున్నది. And pick up those two prophets. అక్కడ మోసుకొని పోయి ఆ ఇద్దరు ప్రవక్తలను లేపబోతున్నది. And pick up those two prophets, Elijah and the Moses. ఆ ఇద్దరు ప్రవక్తలు ఏంటంటే ఏలియా మోషేలను వాళ్ళని తీసుకుపోతున్నారు. Returning back again for the Jews. తిరిగి మరి వారు యూదుల యొద్దకు తిరిగి వెళ్ళబోతున్న కార్యంగా ఉంటున్నది. Something will happen here. ఇక్కడ ఏదో కార్యం జరుగుతుంది. Which will go from here to the Jewish land. ఇక్కడ నుండి యూదుల యొక్క భూమిలోకి తీసుకొని పోయే కార్యంగా ఉంటుంది. This great something that happens here will pick up Moses and will pick up Elijah. ఇక్కడ జరిగినటువంటి కార్యము వెళ్ళి అక్కడ మోషే ఏలియాని ఎత్తులేపబోతున్నది. Are you catching it? మీరు పట్టుకుంటున్నారా? We are ready for it. దాని కొరకు మనం సిద్ధంగా ఉన్నాం. Everything is setting in order, just ready. ప్రతిది కూడా అన్ని కూడా మరి సిద్ధపరచబడి సిద్ధంగా ఉంటున్నది. This Gentile message, ఈ అంత్యకాల యొక్క అన్ని జనుల యొక్క వర్తమానము, as the Jews brought it to the Gentiles, యూదులు మరి అన్ని జనుల ఎదుగు తీసుకుని వచ్చినట్లుగా the Gentiles will take it right back to the Jews again. ఈ అన్ని జనులు తిరిగి మళ్ళా యూదుల ఎద్దుకు తీసుకుని పోతున్నది. And the rapture will come. మరియు ఎత్తబడట అనేది వస్తది. Rapture cannot happen. చూడండి, ఎత్తబడట అనేది ఈ విధంగా సంభవించదు till Gentiles hand over the message to the Jews. అన్య జనులు యూదులకి వర్తమానం అందజేసేంత వరకు ఎత్తబడట అనేది జరగదు. Now this is a very important thing. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యము, which has to happen before the rapture. ఎత్తబడట కంటే ముందే జరగవలసినటువంటి కార్యంగా ఉంటున్నది ఇది. That the Gentiles will hand over the message back to the Jews. ఈ అన్య జనులు మరి యూదులకి వర్తమానం అందజేసేవారుగా ఉంటారు. Now let me ask you a question. ఇప్పుడు ఒక ప్రశ్న అడగనియండి. Who told to Ruth that Boaz is our kinsman? చూడండి, మరి బోయాజు రక్త సంబంధ విమోచకుడు అని చెప్పి రూతుకు ఎవరు చెప్పారు? It was Naomi. అది ఎవరు చెప్పారు? నయోమి చెప్పింది. The Jewish church handed over the gospel to the Gentiles. చూడండి, యూదుల యొక్క సంఘము అన్ని జనుల సంఘమునకు సువార్తను అందజేసినది. But after the marriage, కానీ వివాహమైన తర్వాత, when Boaz and Ruth became one, మరి బోయాజు రూతు ఒకటైన తర్వాత, the kinsman in the form of word entered the bride. చూడండి, ఆ రక్త సంబంధమైన విమోచకుడు ఏంటంటే ఆ వాక్య రూపంలో ఉన్న ఆయన వధువులోకి ప్రవేశించాడు. What's happening in Revelations 10? మరి ప్రకటన 10లో ఏం జరుగుతా ఉన్నది? The mighty angel came down. ఆ బలిష్ఠుడైన దూత దిగి The వచ్చేసినాడు. seventh seal was open. 7 ముద్రలు తెరవబడ్డాయి. Do you believe seventh seal is open? మీరు నమ్ముతున్నారా 7 ముద్రలు తెరవబడ్డాయని? Sorry, I have to ask this question very carefully. ఈ ప్రశ్న అడుగుతున్నందుకు జాగ్రత్తగా అడుగుతున్నందుకు క్షమించండి. But I believe that I can ask this. I have this much liberty to ask that question. చూడండి, ఇది అడుగుటకు నాకు అంతటి స్వతంత్రం ఉన్నది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా అనుకుంటున్నాను. Thank you. Really, you helped me a lot. మీరు నాకు చాలా సహాయం చేస్తున్నారు. The seventh seal opened. చూడండి, 7వ ముద్ర తెరవబడినది. The mighty angel came down. ఆ బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడు. And became. What did he do next? ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? He had the book. ఆయన పుస్తకంను కలిగి ఉన్నాడు. What is the book? ఆ పుస్తకం ఏమిటి? The word. వాక్యమైనది. What is the ఆ word? వాక్యం ఏమిటి? The seed. ఆ విత్తనమైనది. And what happened? ఇక్కడ ఏం జరిగింది? He gave the book to John. ఆ పుస్తకం ఆయన యోహానుకు అందజేశాడు. Who is John?
యోహాను ఎవరు? The elect bride in the last days. అంత్య దినములో మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క వధువుకు సాదృశ్యం. John ate the book యోహాను ఆ పుస్తకం తీసుకొని తిన్నాడు. like Eve ate the fruit. ఏ విధంగా అయితే హవ్వ ఆ ఫలమును తిన్నాదో అలాగా. You'll understand what eating is. ఆ తినుట అంటే ఏంటో మీకు అర్థమవుతున్నదా? Eating was becoming one. చూడండి, తినుట అనేది ఏకమౌటుగా ఒకటిగా ఉంటున్న కార్యంగా ఉంటుంది. Eating the book is becoming one with him. చూడండి, తినుట పుస్తకం తినుట అనేది ఆయనతో పాటు ఆ ఒకటిగా ఏకంగా కార్యంగా ఉంటుంది. And when John ate the book, చూడండి, యోహాను అది ఆ పుస్తకం తినివేసిన తర్వాత you have to prophesy again. మళ్ళా నువ్వు ప్రవచించుట అగత్యం అని చెప్పబడుతున్నది. Eating the book, చూడండి, ఆ పుస్తకం తీసుకుంటానే word going in the bride, చూడండి, ఆ వాక్యము వధువులోకి వెళ్ళుట and becoming pregnant. చూడండి, ఇప్పుడు ఆమె గర్భవతి అయ్యుట. Now, she's not always pregnant. ఇప్పుడు ఎల్లప్పుడు కూడా ఆమె గర్భవతిగా There is a ఉండలేదు. time కొద్ది కాలం ఉంటది, she brings forth a child. ఆ పిల్లవాడిని తీసుకొని రావాల్సి ఉంటుంది. That word ఆ వాక్యము which she received from the mighty angel today, ఆ బలిష్ఠుడైనటువంటి దూత యొద్ద నుండి ఆమె తీసుకొని అందజేసుకున్నటువంటి ఆ వాక్యము after 56 years, 56 సంవత్సరముల తర్వాత is now ready ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. to be born. ఎందుకు? తిరిగి జన్మించిన కొరకు. I mean, I should say it like this. నా ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా చెప్పాలి. The bride is in a position today ఇప్పుడు వధువు ఒక స్థితిలో ఒక స్థానంలో ఉన్నది to ఏంటంటే produce the fullness of Christ again. క్రీస్తు యొక్క సంపూర్ణతను తిరిగి ఆమె ఉత్పత్తి చేయుటకు సిద్ధంగా ఉన్నది. The message is now gone through her, ఇప్పుడు ఆ వర్తమానం ఆమె గుండా పయనించి వెళ్ళినది. and she makes the word become flesh. ఆమెనే ఆ వర్తమానం ఆ వాక్యము శరీరధారి అవుటకు కార్యరూపం చేసినది. When that happens, అది జరిగినప్పుడు she hands over that boy to Naomi. ఆమె ఆ పిల్లవాడిని నయోమికి అందజేస్తున్నది. What's happening? ఏం జరుగుతున్నది? The Gentiles handing over Amen. the message back to the Jews. ఆమేన్. అన్యజనులు ఏక వర్తమానం తిరిగి యూదులకు అందజేస్ట. సారీ, What's happening here? ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది? Then comes David. అటు తర్వాత దావీదు వస్తున్నాడు. Then comes millennium. అటు తర్వాత వేల పాలన వస్తున్నాయి. And this is something I'm going to share today. If you have some, I'll have 5 more minutes. ఇంకొక 5 నిమిషాలు ఉన్నట్లయితే నాకు మీకు ఈ విధంగా ఒకటి పంచుకోవాలనుకుంటున్నాను. And we also have to travel a long distance tonight. మరి ఈ రాత్రి అనేక దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి ఉండాల్సి But I ఉంటుంది. believe you can hear the message. కానీ నేను నమ్ముతున్నాను వర్తమానం వింటారని ఇస్తున్నాను. Naomi took the child. నయోమి ఆ పిల్లవాడిని తీసుకున్నది. The child that Ruth bore. చూడండి, ఏ పిల్లవాడిని అంటే రూతు కన్నటువంటి ఆ కుమారుని ఆమె తీసుకున్నది. Ruth gave the child to Naomi. రూతు నయోమికి ఆ పిల్లవాడిని ఇచ్చినది. The Gentiles are handing this message Amen. to the Jews. ఆమేన్. అన్యజనులు ఈ వర్తమానము అందజేస్తున్నారు యూదులకి. This message ఈ వర్తమానము will pick up Moses and Elijah there. ఈ వర్తమానమే అక్కడ మోషే ఏలియాల్ని ఎన్నుకుంటది. Who will be Moses and Elijah in Israel? మరి ఇశ్రాయేల్లో మోషే ఏలియాలు ఎవరై ఉంటారు? Believers of the end time message. అంతకాల వర్తమానంలో ఉన్నటువంటి విశ్వాసులు. Yeah. ఆమేన్. They'll be preaching the same message. వారు ఇదే వర్తమానం బోధించే వారిగా ఉంటారు. So we don't believe that Moses and Elijah will come in Israel through a Methodist message. మనం నమ్మం ఈ విధంగా. ఏంటంటే మరి మెథడిస్టులో నుంచి అక్కడి నుంచి మరి మోషే ఏలియాలు వస్తారని నమ్మం అక్కడ. Or a denominational message. లేక మత శాఖలకు వర్తమానంలో నుంచి వాళ్ళు వస్తారని I know there have been many tourists visiting Israel. Many tourists visiting Israel. అనేకమైనటువంటి యాత్రికులు మరి ఇశ్రాయేల్ని దర్శించేటప్పుడు మనం చూస్తా ఉన్నాం. But they are not the ones handing over the gospel. అయితే వారేమో పోయి అక్కడ సువార్తను వారు అందజేసే వారిగా ఉండరు. It has to be somebody from the message. ఆమేన్. వారు ఎవరై ఉంటారంటే వర్తమానములో నుండి వెళ్ళిన వారు అయి ఉంటారు. It has to be the Ruth. వారు ఎవరై ఉంటారంటే వారు వధువు అయి ఉంటారు. It has to be the అనగా bride రూత్ అయి ఉంటది, వధువు అయి ఉంటది. who hands over the child. ఆ పిల్లవాడిని అందజేసేదిగా ఉంటది ఆమె. And when she hands over the child, ఎప్పుడైతే ఆ పిల్లవాడిని ఆమెకు అందజేస్తుందో Naomi nursed the child. అప్పుడు ఆ నయోమి ఆ పిల్లవాడిని తీసుకొని When Naomi nursed the ఆ child, పిల్లవాడిని తీసుకొని మరి పాలించుగా ఉంటూ 1,44,000 are born again అప్పుడు అక్కడ 1,44,000 మంది జన్మిస్తారు because of that child. ఆ పిల్లవాడిని బట్టి. What did the woman say? అక్కడ ఆ స్త్రీ ఏమంటున్నది? This child shall be a restorer of thy life. చూడండి, Restorer of thy life. చూడండి, ఆ నీ యొక్క జీవమును తిరిగి మరి పునరుద్ధరణ చేసేవాడిగా ఈ పిల్లవాడు ఉంటాడు అంటున్నది అక్కడ. What you lost 2,000 years back, చూడండి, 2000 సంవత్సరాల కిందట మీరు ఏమైతే కోల్పోయారో this child will bring back. ఈ పిల్లవాడు మళ్ళా తిరిగి తీసుకుని వస్తాడు. Hallelujah. హల్లెలూయా. Israel receiving Jesus Christ. చూడండి, ఇశ్రాయేలు తిరిగి మళ్ళా యేసుక్రీస్తును మరి వాళ్ళు పొందుకుంటున్నారు. Israel receiving their Messiah. ఇశ్రాయేలు మళ్ళా మెస్సీయను పొందుకుంటున్నారు. You don't find the mention of Ruth again. చూడండి, మళ్ళా మీరు రూతును మరి చెప్పుట గురించి అనేది జరగదు. Because now the child is with Naomi. ఇప్పుడు ఎందుకంటే నయోమి చేతిలో ఇంకొక పిల్లవాడు అన్నాడు ఉన్నాడు. And what did the woman say? అప్పుడు ఆ యొక్క స్త్రీ ఏమంటున్నది? In verse 15. 15లో ఈ విధంగా అంటున్నారు. For thy daughter-in-law, which loveth thee, which is better to thee than 7 sons, hath borne him.
నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. Who is this Ruth? ఈ రూత్ ఎవరు? Better than 7 sons. చూడండి 7 కుమారుల కంటే కూడా ఉత్తమమని అంటున్నారు. There were 7 sons came in 7 church ages. చూడండి 7 కుమారులు 7 సంఘకాలంలో వచ్చిన వారైన. But now this is Ruth's time. అయితే ఇప్పుడైతే రూతు సమయం అంటున్నారు. They without us cannot be made perfect. వాళ్ళు మనము లేకుండా వారు పరిపూర్ణులు కాలేరు గాని. There are some people in the last days ఈ అంత్య దినంలో కొంతమంది జనులు అనేవాళ్ళు who ఉన్నారు. will unite with the word. వారు వాక్యంతో ఏకమైపోతారు. Who will make the word and flesh one. చూడండి వారు వాక్యమును మరి ఏకమైపోయి వారి They will be a super church. వారే అతీతమైన సంఘంగా They will ఉండబోతున్నారు. be a super race. వారే అతీతమైనటువంటి తరంగా ఉండబోతున్నారు వంశం. And this is the secret. ఇది ఒక రహస్యమైనది. The word is in the bride. వాక్యము వధువులో ఉన్నది. As it was in Mary. చూడండి మరియలో ఉండినట్లుగా She has thus said the Lord. ఆమె యెహోవా ఇలాగ సెలవిచ్చినాడని ఆమె కలిగి ఉన్నది. We have read it in the message. మన వర్తమానంలో చదివాం. And she's bringing that child. ఆమె పిల్లవాడిని తీసుకొని వచ్చినది. What's the child? ఆ పిల్లవాడు అంటే ఏమిటి? The message manifested. ఆ వర్తమానము ఆ కార్యరూపములోకి తీసుకొని రావడం. The word she received. ఏ వాక్యమైతే ఆమె స్వీకరించినదో, The book she ate. ఏ పుస్తకమైతే ఆమె తిన్నదో, Now the book becoming flesh in her. ఇప్పుడు ఆ పుస్తకము ఆమెలో శరీరధారి అవుతున్నది. She and the book becoming one. ఆమె ఆ పుస్తకము ఏకమైపోతున్నారు. And when the child is born, మరి ఆ పిల్లవాడు జన్మించినప్పుడు she hands it over to Naomi. తిరిగి ఆ పిల్లవాడిని ఆమె నయోమికి అందజేసినది. And when she's handing over the child, ఆ పిల్లవాడిని ఆమె నయోమికి అందజేసేటప్పుడు that child is given a name. ఆ పిల్లవానికి ఒక పేరు ఈ విధంగా పెట్టబడుతున్నది. And the name is Obed. ఆ పిల్లవాని పేరు ఓబేదు. The word Obed means worship. ఓబేదు అనే అర్థం ఏంటంటే ఆరాధన అని. What is the thing she's handing over to Naomi? ఇప్పుడు ఆమె నయోమికి ఏం అందజేస్తున్నది? She's handing over worship. ఆమె ఆరాధన అందజేస్తున్నది. She's handing over an anointing. ఆమె ఒక అభిషేకం అందజేస్తున్నది. The message when it went in her, చూడండి ఆమెలోకి పయనించినటువంటి ఆ వర్తమానము, when the 7th seal went in her, ఆమెలోకి ఆ 7వ ముద్ర వెళ్ళినప్పుడు, when the mighty angel went in ఆ her, బలిష్ఠుడైనటువంటి దూత ఆమెలోకి వెళ్ళినప్పుడు, what was the next thing? అటు తర్వాత జరిగేటువంటి కార్యం ఏమిటి? A worship, అక్కడ ఒక ఆరాధన, an anointing. అక్కడ ఒక అభిషేకము. What is this worship? ఆ అభిషేకం ఏమైనది? Which she's handing over to Naomi. చూడండి ఏదైతే ఆ నయోమికి అందజేస్తుందో ఆమె. This worship is not songs of Don Moen. ఇది డాన్ మోయన్ యొక్క ఆరాధనే కాదండి, అలాంటిది కాదు ఇది. She's not handing over songs to Naomi. చూడండి అలాంటి ఆరాధన పాటలు తీసుకొని వెళ్ళి నయోమికి అందజేయట్లేదు. But you know the message? కానీ మీకు తెలుసా వర్తమానం ఏంటో? When David worshiped God, అక్కడ దావీదు దేవుని ఆరాధించినప్పుడు his worship was prophetic. అక్కడ అది ప్రవచనాత్మకమైనటువంటి ఆరాధన అయినది. His worship was prophecies. ఆయనకు ఆరాధన అనేది ప్రవచనాత్మకమైనది. His worship was revelations. ఆ ఆరాధన అనేది ప్రత్యక్షత అయినది. All what was revealed to him, ఆయనకి ఏమేమైతే బయలుపరచబడినది అంతా కూడా became his worship. ఆమేన్. అది ఆరాధన అయిపోయింది. That's why అందుకొరకే in Revelations 5, అక్కడ రెవల్యూషన్ when the Lamb opened the seals, ఆయన ఆ ముద్రలు తెరిచినప్పుడు there's a people there అక్కడ ఉన్నటువంటి who are shouting, అక్కడ విధంగా who are కేకలేస్తున్నారు, crying, ఈ విధంగా ఏడుస్తున్నారు. worthy is the Lamb. ఓ ఆ యొక్క గొర్రెపిల్ల యోగ్యుడు అంటున్నారు. Who is that group? ఆ Who is that group? who is that? Who is that group? ఆ గుంపు ఎవరు? That Brother Branham said is the bride. అక్కడ ప్రవక్త బ్రహ్మం గారు అన్నారు అది ఆమె వధువు అయినది అన్నాడు. They are the elected saints. వారే ఎన్నుకొనబడినటువంటి పరిశుద్ధులైనారు. After the opening of the 7th seal, చూడండి ఏడవ ముద్ద తెరబడిన తర్వాత an anointing. అక్కడ ఒక అభిషేకం వస్తున్నది. That worship is not just songs. చూడండి ఆ ఆరాధన అంటే ఏదో పాటలు కాదండి. That worship is the word made flesh. ఆమేన్. ఆ ఆరాధన అంటే వాక్యము శరీర ధారణ తీసుకొని వచ్చేది ఆయన. When Brother Branham preached 6 seals, ప్రవక్త బ్రహ్మం గారు మరి ఆ యొక్క 6 seals, 6 ముద్రలు బోధించిన తర్వాత he showed only scriptures. ఆయన కేవలం లేఖనములు మాత్రమే But చూపించాడు. when he came to the 7th seal, ఆయన ఎప్పుడైతే 7వ ముద్ర దగ్గరికి వచ్చాడో he started talking about happenings. ఇక్కడ ఆయన ఇప్పుడు అక్కడ ఆయన జరుగుతున్న కార్యం గురించి మాట్లాడడం What ప్రారంభించాడు. happened on Sunset? అక్కడ సన్సెట్ పర్వతం ఏం What జరిగింది? happened in Sabino అక్కడ Canyon? సెబినో కన్యక దగ్గర ఏం జరిగింది? What happened in Catalina? అక్కడ క్యాథలినా దగ్గర ఏం జరిగింది? Somebody in the church should say, ఇక్కడ సంఘంలో ఉన్న వారు ఇక్కడ ఎవరైనా చెప్పాలి. Brother Branham, బ్రహ్మం I thought you were preaching 7th seal. ఇదిగో నువ్వేదో 7వ ముద్రలు 7 ముద్రల గురించి బోధిస్తున్నాను అనుకుంటున్నాను. Why are you sharing all these happenings? ఏంటయ్యా నువ్వు ఈ జరిగిన కాలం గురించి అన్ని కూడా నువ్వు పంచుకుంటున్నావు? Please share the word. దయచేసి నువ్వు వాక్యం పంచుకో. Then Brother Branham will say, అప్పుడు ఆ విధంగా అన్నట్లయితే ప్రవక్త బ్రహ్మం గారు ఈ విధంగా అంటారు, I am sharing the word. ఆమేన్. నేను వాక్యమునే పంచుతున్నాను. That word which has become flesh today. ఆ వాక్యమే ఈ రోజున
శరీరధారి అయినది. And when the word becomes flesh, ఆ వాక్యం శరీరధారి అయినప్పుడు it becomes happening. ఇప్పుడు అది జరుగుతున్న కార్యములుగా ఉంటుంది. When word becomes flesh in Ruth, ఇప్పుడు ఆ రూతులో మరి వాక్యం శరీరధారి అయినప్పుడు it becomes happening. ఇప్పుడు అక్కడ జరుగుతున్న కార్యములుగా ఉంటుంది. It becomes an anointing. అప్పుడు అది ఒక అభిషేకంగా ఉంటది. And she hands over that revelation ఆ ప్రత్యక్షతనే ఆమె అందజేస్తది. to the Jews. ఎవరికి? యూదులకి. And the Jews take it. ఆ యూదులు వాటిని తీసుకుంటారు. Okay. ఓకేనా? In 1954, 1954లో Brother Branham was going to Israel. ప్రవక్త బ్రహ్మ గారు ఇశ్రాయేలుకు వెళ్తుండగా God stopped him. దేవుడు ఆయన ఆపాడు. The hour is not yet. నా గడి ఇంకా రాలేదు, You can't go. You can't go. నువ్వు వెళ్ళలేవు, ఇప్పుడు నువ్వు వెళ్ళలేవు. He was stopped at the airport. అక్కడ ఎయిర్పోర్ట్ లోనే దేవుడు ఆయన ఆపేశాడు. The hour has not yet come. ఇంకో నీ గడి ఇంకా రాలేదు ఇప్పుడు ఇక్కడ. He couldn't go. ఆయన వెళ్ళలేడప్పుడు, And he was about to go. ఆయన వెళ్ళవలసి ఉండే అప్పుడు ఇంకా He has not gone. వెళ్ళలేదండి అక్కడ. But his message కానీ ఆయన వర్తమానం will go. వెళ్తుంది అక్కడికి. And it has gone. అయితే అది అక్కడికి వెళ్ళినది, It has gone. అది వెళ్ళినది అక్కడికి. But let me tell you something. అయితే ఇక్కడ ఇంకో మీకు ఏదో చెప్పనియండి. That message will pick up Moses and Elijah. అక్కడ ఆ వర్తమానమే మోషే ఏలియాలని వారిని అక్కడ లేపబోతున్నది. Moses and Elijah would understand this message. మోషే ఏలియాలు ఈ వర్తమానం అర్థం చేసుకోగలరు. Then it is the bride. అది It is the bride అది వధువు అయింటున్నది. to hand over చూడండి, వారికి అందజేసేదిగా ఉంటున్నది. this message to the Jews. ఈ వర్తమానమును యూదులకు అందజేసేదిగా ఉంటున్నది. And I want to show you. అయితే మీకు ఇక్కడ ఒకటి చూపించాలనుకుంటున్నా. Obed means worship. ఓబేదు అనగా ఆరాధన, And Jesse means gift. జెస్సీ అనగా మరి ఒక బహుమానము, And David means beloved. మరి దావీదు అనగా ప్రియమైన వాడు అని అర్థం. 3 sons born after the other. అటు తర్వాత ముగ్గురు కుమారులు జన్మించడం అనేది మనం చూస్తున్నాం. Worship ఆరాధన. brings the gift. ఆరాధన మరి వరములు తీసుకుని వస్తున్నది. And the gift brings the beloved. మరి ఆ ఒక వరములు మరి ప్రియమైన వాడిని తీసుకుని వచ్చినది. This is a sequence. ఇది ఒక మరి ఒక సీక్వెన్స్ గా ఉంటున్నది. Which worship? ఏ ఆరాధన? Which obeyed? ఏ ఓబేదు? That came after a communion. చూడండి, ఆ కమ్యూనియన్ సహవాసము తర్వాత వచ్చినటువంటి కార్యమైంది. That came after a marriage union with Boaz. చూడండి, బోయాజుతో జరిగినటువంటి రహస్య కలయిక ద్వారా జరిగిన And when కార్యం. that took place, అది జరిగిన తర్వాత obeyed. ఓబేదు వచ్చాడు. Worship ఆరాధన in the bride. చూడండి, వధువులో Us, not just songs, చూడండి ఏదో పాటలు కాదండి, but worship in spirit and in truth. చూడండి ఆత్మలోను సత్యములోను ఆరాధించుట ఆయనది. In the provided place of worship. చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరాధన స్థలం ఇద్దాం. Then from that worship, ఆ ఆరాధన నుండి gift operates. అక్కడ వరములు అనేది కార్యరూపంలోకి వస్తాయి. Jesse comes. అక్కడ తర్వాత జెస్సీ వస్తాడు. And when Jesse comes, జెస్సీ వచ్చినప్పుడు Jesse brings David. చూడండి, జెస్సీ మరి దావీదుని తీసుకుని వస్తున్నాడు. And then David did another thing. చూడండి, దావీదు ఇంకొకరికి తీసుకుని He వస్తున్నాడు. slew the giant. Huh? He slew the giant Goliath. అక్కడ ఆ దావీదు అక్కడ మరి శూరుడైనటువంటి వీరుడైనటువంటి గొలియాతుని చంపుతా ఉన్నాడు. Revelation 19. చూడండి, ప్రకటన 19. Our David మన దావీదు slays the beast ఆ యొక్క మృగమును అంతా కూడా చంపేశాడు. and his army. మరి వాడి సైన్యమును చంపేశాడు. And the kingdom is restored back to Israel. అలా తిరిగి ఇశ్రాయేలుకు తన రాజ్యము సమకూర్చి పెట్టుట జరుగుతా ఉన్నది. And then David becomes the king. అటు తర్వాత దావీదు రాజుగా అవుతా ఉన్నాడు. Are you understanding, మీకు ఇప్పుడు brother? ఇక్కడ అర్థమవుతుందా సోదరి సోదరులారా? But what's happening right now? అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటటువంటి కార్యమైనది. This May 14th, I can say, ఈ మే 14లో నేను చెప్పగలను, ఈ రోజు after 71 years, 71 సంవత్సరముల తర్వాత we are in a position మనం ఇప్పుడు ఒక స్థితిలోకి when the స్థానంలోకి వచ్చాం. gospel has been or will be handed over to the Jews. చూడండి, మరి యూదులకు మరి అందజేయబోయేదిగా ఉండబోతున్నది. We have pretty many believers who have gone to Africa. I mean, Israel. Pretty many message believers. మరి అనేకమైన వర్తమానంలో ఉన్నటువంటి విశ్వాసులు అనేక సహోదరులు ఇశ్రాయేలుకి వెళ్ళటం మనం చూసాం. I know that. నాకు తెలుసు అది. But there will be someday కానీ అక్కడ ఒక్క దినమున when somebody will share something ఎవరో ఒకరు ఏదో చెప్పబోతున్నారు. and he doesn't know it, అతనికి తెలియదు అది. but the one he's sharing the message with is actually the Moses and Elijah of the future. అయితే భవిష్యత్తులో రాబోయేటటువంటి మోషే ఏలియాలతో వారు ఈ వర్తమానమును వారు పంచుకోబోతున్నారు. ఎవరో ఒకరు. We are already in that time. వారు ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఇప్పుడు మన ఆ కార్యంలోకి వచ్చేసాం. How many heard about brother David Musgrove? ఎంతమంది మీరు డేవిడ్ మస్క్రో గురించి విన్నారండి? And what happened there? అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు కదా. The Jewish rabbi phoning him. అక్కడ డేవిడ్ మస్క్రో మరి ఇతను The Jewish rabbi phoning him. మరి యూదుల యొక్క రబీ అతన్ని వెంబడిస్తుండగా And the Jewish rabbi saying, మరి జ్యూస్ రబీ ఈ విధంగా అన్నాడు, I saw a dream నేను ఒక కలగన్నాను, that there will be 1,44,000 saved from Israel. మరి ఇశ్రాయేలు నుంచి 1,44,000 మంది రక్షించబడబోతున్నారు అన్నాడు. And they will receive a message of somebody called Branham.
బ్రహ్నాం అనబడేటువంటి ఎవరో ఈ విధంగా పిలబడే వ్యక్తి యొక్క వర్తమానం వాళ్ళు స్వీకరించబోతున్నారు అని అన్నాడు. And the voice told him మరి ఆ స్వరం ఆయనతో ఈ విధంగా చెప్పినది, to call on this brother ఈ సహోదరునికి నువ్వు ఫోన్ చేయమని చెప్పాడు. at 2 o'clock in the morning ఉదయకాల సమయంలో 2 గంటల వేళలో from the telephone directory. మరి ఆ యొక్క టెలిఫోన్ లో నుంచి ఈ విధంగా చేశాడు. He found that name ఆ డైరెక్టరీలో నుంచి తీసుకొని ఆ ఫోన్ నంబర్ కనుక్కొని ఈ విధంగా ఫోన్ చేశాడు. and he phoned him. మరి ఆయనకు ఫోన్ చేశాడు. He was sleeping at that time, ఆ రాత్రిలో మరి ఆయన పడుకొని ఉన్నాడు. but then he got up మరి అప్పుడు లేచినప్పుడు and then he said, ఆయన అప్పుడు అన్నాడు, what happened, sir? అయ్యా ఏం జరిగింది అయ్యా? He said, I'm a Jewish rabbi. అయ్యా నేను యూదుల యొక్క రబ్బీని అని I అన్నాడు. saw a dream నేను ఒక మరి కలగన్నాను అన్నాడు. and God tells me this. దేవుడు నాతో ఈ విధంగా చెప్పాడు, Are you David Musgrove? నువ్వు డేవిడ్ మస్గ్రోవా అని అడిగాడు. Yes, sure. అవునవునయ్యా నేనే డేవిడ్ మస్గ్రోవ్ Is అన్నాడు. there somebody called Branham? Is there somebody called Branham? బ్రెనామ్ అని పిలబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. Imagine, I'm getting excited. ఆమేన్ ఆమేన్. When a Jew says like that, చూడండి ఒక యూదుడు ఆ విధంగా చెప్పినప్పుడు is there somebody called Branham? ఏంటి బ్రెనామ్ అని పిలబడినటువంటి వ్యక్తి ఉన్నాడా? Brother David Musgrove said, అప్పుడు డేవిడ్ మస్గ్రోవ్ అన్నాడు, of course, you know him very well. అవును నేను బాగా ఎరుగుతున్నా ఆయన అని అన్నాడు. He said, this is the dream I saw. ఇదిగో ఇది కళ నేను కన్నాను. Now that has happened. ఆ విధంగా జరిగినది. I'm not saying that this is the event which has finished everything, ఇదిగో నేను ఏదో అంతా కూడా జరిగిపోయినది ఈ కార్యం అని నేను చెప్పట్లేదు కానీ but already the process for the handing over has already begun. అక్కడ అందజేయటం అనేటువంటి కార్యం అనేది ఇంతకు నువ్వే అది ప్రారంభమైనది అనేది మీతో చెప్తున్నాను. How long we don't know. ఎంత కాలమో మనకు తెలియదు కానీ In all probability it could have been done, finished. మరి 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 హఠాత్తుగా మరి ఆ కార్యం అంతా జరిగి ముగించబడవచ్చు. In all probability somebody, Brother Branham also said, I believe it's 2 men with the spirit of Moses and Elijah who will there come to Israel. మరి ప్రవక్త బ్రహ్నం గారు అన్నారు మరి ఇద్దరు వ్యక్తులు మరి మరి దేవునికి ఆత్మతో నింపబడిన వ్యక్తులు మరి మోషే ఏలియాలు అక్కడ రాబోతున్నారు అని చెప్పాడు ప్రవక్త గారు. 2 Jews. ఇద్దరు యూదులు అని అన్నాడు. They will be Jews. వారు యూదులై ఉంటారు అని అన్నాడు. But under the spirit of Moses and Elijah. అయితే వారు మోషే ఏలియా యొక్క ఆత్మ కలిగిన వారు కింద ఆత్మ కింద ఉంటారా అని అన్నాడు. Who will minister to the Jews. వారే యూదులకు పరిచర్య చేయవారుగా ఉంటాడు అన్నాడు. They will catch this message. వారు ఈ వర్తమానం పట్టుకుంటారు. I think that is all probability. This could have happened. ఇది హఠాత్తుగా ఇప్పుడు జరగబోవచ్చు ఇది Or must be in the process of happening. లేక ఇప్పుడు జరుగుతున్న కార్యంగా ఉండొచ్చు. Then how far is the rapture? ఇదిగో ఇంకెంత దగ్గరగా ఉన్నామండి రాప్చర్ ఎత్తబడుటకి. We are very near somewhere. ఇదిగో మనం చాలా సమీపంలోకి వచ్చేసాం. When you hear these things, మరి ఈ కార్యములను కూడా మనం వింటున్నప్పుడు already what the prophet said ఇదిగో ప్రవక్త చెప్పింది అంతటి కూడా is getting ready to happen now. ఇదిగో జరగబోటకు సంభవించబోటకు మరి సిద్ధంగా ఉన్నది. Ruth giving the child to Naomi. రూతు ఆ పిల్లవాడిని నయోమికి అందజేస్తున్నది. And Naomi taking the child. ఇప్పుడు ఆ నయోమి ఆ పిల్లవాడిని తీసుకుంటున్నది. We are living in that age. ఆ కాలంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. And you know what happened? మీకు తెలిసిన ఏం జరిగిందో? To the woman were given 2 wings of the eagle. చూడండి ఆ స్త్రీకి మరి పక్షిరాజు రెక్కల వంటి 2 రెక్కలు ఆమెకి అందజేయబడినప్పుడు she flew. ఆమె ఎగురుకుంటూ వెళ్ళిపోయినది. That's happening now. ఆమేన్. ఇప్పుడే ఇక్కడ జరుగుతా ఉన్నది. We are living in the time of the prophecy. మరి ప్రవచనాత్మకమైనటువంటి దినంలో ఇప్పుడు మనం జీవిస్తా ఉన్నాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. See you again. మరలా మిమ్మల్ని చూద్దాం. God bless you. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. Amen. I'll call Pastor Andrews. నేను పాస్టర్ ఆండ్రూస్ గారిని పిలుస్తా ఉన్నాను. Amen. 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 ఆమేన్. God bless you, brother. God bless you. Praise the Lord. ప్రభునామం స్తోత్రం. Though it is warm, ఇక్కడ కొద్దిగా వేడిగా ఉన్నప్పటికీ I expect you all enjoyed. మీరందరూ కూడా ఆనందించారని నేను ఆశిస్తున్నాను. Are you with me, brother? నాతో ఉన్నారా అండి సోదరులారా? Let us praise to the name of the Lord Jesus. ప్రభునామం స్తుతింపబడును గాక. Amen. ఆమేన్. After a long time, చాలా కాలం తర్వాత brother pastors come here మరి పాస్టర్ గారు ఇక్కడికి వచ్చారు. and visit our church, మన సంఘంను దర్శించాడు. and it's a blessing for us. మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నది ఇది. Amen. ఆమేన్. And brother has explained about the like Ruth and all these things. మరి సోదరులు మరి రూతు మరి ఈ కార్యములన్నీ కూడా మనకు వివరించినాడు. Go home and meditate that. ఇంటికి వెళ్ళి మీరు వాటిని ధ్యానం చేయండి. It's not just listening and going away. ఏదో విని వెళ్ళిపోవటం అనేదిగా ఉండకూడదు. Go and how the sheep will chew after sitting. వెళ్ళి మరి ఏ విధంగా అయితే గొర్రె కూర్చొని నెమరు వేస్తుందో అలాగా. Then only we can get energy. అప్పుడు మాత్రమే అది ఆ గొర్రెకు బలంను చేకూర్చుతుంది. Or else will not be get a digest. లేకపోతే అది అరుగుదలలోకి వెళ్ళదండి. Are you with me, brother? నాతో ఉన్నారా అండి? So when go home and chew once again what you heard. మీరు ఏమైతే విన్నారో తిరిగి వెళ్ళి వాటిని మీరు నెమరు వేసుకోనండి. God bless you. దేవుడు మేము దీవించును గాక. I think this is a time to there will be living to
Varangal. మరి ఇప్పుడు వారు మరి వరంగల్కు మరి వెళ్ళే గడియ సమయం సమీపించినది. Let's go ahead and pray. తలలో ఉంచుకొని ప్రార్థించుకుందాం. We give the thanks to the Lord. మరి ప్రభు నామం ప్రభుకు స్తుతి చెల్లిద్దాం, వందనాలు చెల్లిద్దాం. Lord Jesus, ప్రభువైన యేసు you give a good opportunity మరి మాకు మంచి అవకాశం ఇచ్చినారు. that to remember the Kingsman Redeemer. ఆ యొక్క రక్త సంబంధమైన విమోచకుని మేము జ్ఞాపకం చేసుకుంటా అనేది And all these things, Lord, ఈ కార్యములన్నీ కూడా ప్రభువా and pointing to the bride. వధువుని ఎత్తి చూపించేదిగా ఉంటున్నది. And what is the role of the bride? మరి వధువు యొక్క మరి పాత్ర ఏమైనదో Lord Jesus, ప్రభువైన యేసు when John took the book from the mighty angel, యోహాను ఆ బలిష్ఠుడైన దూత యుద్ధ నుండి ఆ పుస్తకము తీసుకున్నప్పుడు he ate it. అతను దాన్ని తినివేశాడు. After ate, ఆ తినివేసిన తర్వాత he prophesies, Lord. అతను ప్రవచిస్తున్నాడు ప్రభు. Lord Jesus, ప్రభువైన యేసు so you are showing the position of the bride. ఇప్పుడు వధువు యొక్క స్థానమును ఇప్పుడు మీరు చూపిస్తున్నారు దేవా. Thank you, Lord, వందనాలు ప్రభువా, that you gave a wonderful message. మంచి అద్భుతమైన వర్తమానం మీరు మాకు అందజేశారు. And don't know what tomorrow will take place. ప్రభా రేపటి దినం ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ That as the servant told us, మరి మీ సేవకుడు ఇప్పుడు చెప్పినట్టుగా as he shared with us, మరి మాతో మీరు పంచుకున్నట్టుగా already the message gone to ఇ- Israel. ఇంత మునిపే మరి ఆ యొక్క ఇశ్రాయేలుకు ఆ వర్తమానం వెళ్ళిపోయినది. Any moment ఏ ఘడియలోనైనా the rapture will take place. మరి ఎత్తబడట అనేది సంభవించవచ్చు. Lord Jesus, కాబట్టి ప్రభువైన యేసు it's like a warning us, Lord. ఇది మాకు ఒక హెచ్చరికగా ఉంది దేవా. Through this message you are warning us. ఈ వర్తమానం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నారు. Lord Jesus, ప్రభువైన యేసు before the mercy turning to the Israel, మరి ఏ యొక్క కనికరము కృప అనేది ఇశ్రాయేలు వైపు తిరగక మునిపే before leaving the mercy to Gentile, మరి అన్ని జనులకు ఈ యొక్క కృప అనేది ముగించబడక మునిపే Lord Jesus, ప్రభువైన యేసు let us see where I am. మేము ఎక్కడ ఉన్నామో మేము చూచదం గాక దేవా. Lord Jesus, ప్రభువైన యేసు we are grateful to you, Lord. మేము దానికి ఎంతో మేము ధన్యకరము ప్రభువా. Lord Jesus, ప్రభువైన యేసు this the whole week the son will be doing the ministering to your children. ప్రభువా మరి ఈ దినమంతా కూడా మరి మీ సేవకుడు మీ పిల్లలకు పరిచయం చేస్తుండగా Be with him, Lord. ఆయనతో ఉండండి ప్రభువా. With the brothers who came from Delhi, మరి ఢిల్లీలో నుంచి ఆ యొక్క ప్రాంతం నుంచి వచ్చినటువంటి సహోదరులు, from all the part of the India, మరి భారతదేశం నలుమూల నుంచి వచ్చినటువంటి సహోదరులు let's go and win the souls. మరి for వెళ్ళి you. మరి ఆత్మలను వారు సంపాదించుకుందరు గాక. And when they go back to their native place, మరి వారు వారి స్వగ్రామంకు సొంత స్థలాల్లోకి వెళ్ళినప్పుడు let them feel happy. వారు సంతోషించుదురు గాక. Lord Jesus, ప్రభువైన యేసు we are happy today, Lord. ఈ రోజు మేము ఎంతో ఆనందంగా ఉన్నాం ప్రభా. The day you said to the Satan that a man shall not be living with the bread alone. మీరు సాతానుతో మీరు చెప్పారు ప్రభువా, మరి మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు కానీ The every word, the pursuit of the word, దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారని మీరు చెప్పారు. Lord. కాబట్టి ప్రభువా the word which you spoke today, మీరు ఈ రోజు పలికినటువంటి వాక్యము that we are living, Lord. ఆ దినమున మేము జీవిస్తున్నాం ప్రభువా. Thank you, Lord. వందనాలు ప్రభువా. And we pray, మేము ప్రార్థిస్తున్నాం and Lord, ప్రభువా. and we have all attended here, ఇక్కడ ఎవరెవరైతే దర్శించున్నారో ప్రభువా, and all we are coming under the blood. మేమందరం కూడా రక్తం కిందకి వచ్చున్నాం We ప్రభువా. commit in thy hand, Lord. మమ్మల్ని మీ హస్తముల కిందకి అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. And we pray in the Lord Jesus Christ's name. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేట మేము ప్రార్థిస్తున్నాం దేవా. Amen. ఆమేన్. Pastor, bring our greetings to your church. భాష గారికి మరి మా సంఘం తరఫున మీరు మీ శుభం తెలియజేస్తున్నాం. On behalf of church and on behalf of the deacons, all for to your church. సంఘం తరఫున మరి సంఘ పెద్దల తరఫున అందరి తరఫున మేము మీకు శుభం తెలియజేస్తున్నాం. We will be praying for you మీకోసం మేము ప్రార్థిస్తాం. on this all the journey. మరి మీ ప్రయాణం అంతటి కొరకు కూడా మేము ప్రార్థిస్తాం. Let the journey mercy back upon you. మరి Judgment. Judge mercy. Journey mercy. ఈ ప్రయాణం అంతట్లో మీరు దేవుని యొక్క కనికరం మీకు తోడు ఉండును గాక. Amen. ఆమేన్. God bless you all once again. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Till we meet in the feet of the Lord. ప్రభు యొక్క పాదముల యొద్ద మనం తిరిగి మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మీకు తోడైండును గాక. God bless you all. దేవుడు మీకు దీవించును గాక. Amen.